వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు సమీర్ ఒకప్పుడు టీవీలో హీరోగా కూడా ఒక వెలిగాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. అనేక సినిమాల్లో మంచి పాత్రలు చేశారు. చిన్న పాత్రలు చేశారు, పెద్ద పాత్రలు చేశారు. పెద్ద స్టార్లతో కలిసి నటించారు, చిన్న హీరోలతో కలిసి నటిస్తున్నారు. ఒక వెర్సటాలిటీ ఉన్న యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, అసలు ఆయన కెరీర్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏంటి, ఈరోజు మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సమీర్. హలో అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్. 2 years తర్వాత మీతో మళ్ళీ మన సంభాషణ. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక 4-5 సినిమాలు చేస్తున్నారు అనుకుంటా కదా? 4 projects అవుతున్నాయి. అదే. సో అందులో అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ప్రారంభించాలనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారితో. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక సినిమా కూడా చేశారు, అత్తారింటికి దారేది అనుకుంటా కదా? అదొకటే కదా చేసింది ఆయనతోటి? మళ్ళీ తర్వాత ఏమైనా చేశారా? అత్తారింటికి దారేది అదొకటే. సో పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం చూపిస్తారు మీరు. చిరంజీవి గారు అన్న అభిమానం మీకు. సో అలాంటి మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, అట్లాగే 4-5 శాఖలకి మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. అసలు ఆయన అంటే ఒక వ్యక్తి, ఒక నటుడు, ఆయనలో ఎన్ని కోణాలు ఉంటాయా, ఈ తరహాలో ఉంటారా అంటే ఎంత సింప్లిసిటీ ఆయనలో మనం చూస్తూ వస్తున్నాం అనమాట. ఒక అంత పెద్ద స్టార్ అయి ఉండి మనం పవర్ స్టార్ అని పిలుచుకుంటాం. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మీరు తెలుసు మీకు ఆయన వ్యక్తిత్వం కూడా. ఆయన అంటే ఆయన టోటల్ ప్రజల మనిషి. ఆయన కంప్లీట్ ప్రజల మనిషి. ఓకే. ఆయన మొన్న ఎలక్షన్లో మళ్ళీ పదవిలోకి రాకపోయినా, ఆయన గెలవకపోయినా ఇంకా కంటిన్యూ అయ్యేవాళ్ళే. డెఫినెట్గా వదిలే వ్యక్తి కాదు. అంటే ఆయనకి లాస్ట్ వరకు కూడా జనాలకి అంటే చాలా సెన్సిటివ్ మెంటాలిటీ వ్యక్తి. ఆయన చాలా సెన్సిటివ్ మెంటాలిటీ. ఫాస్ట్గా హర్ట్ అయిపోతుంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే జెన్యున్గా హర్ట్ అయిపోతుంది. హర్ట్ అయిపోయి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మరీ హెల్ప్ చేస్తారు. చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏది పాలిటిక్స్ రాకముందు కూడా ముందు కూడా అంటే ప్రతిదానికి హుద్ ప్రాబ్లం వైజాగ్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే సునామీ టైంలో కానీ, లేకపోతే ఈ కరోనా టైంలో కానీ ఆయన ఉద్దానంకి వెళ్ళి వాళ్ళకి అదే అంటే ఆయన ఏంటంటే పబ్లిసిటీ చేసుకోరు. అది నచ్చదు ఆయనకి. ఆయన ఏదో తోటలో కూర్చుని అక్కడి నుంచి హెల్ప్ చేస్తూ ఉంటారు అంతే. ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు హెల్ప్ చేశారు, అదే ఆ పబ్లిసిటీ చేసుకోరు. అదే అంతే. కాకపోతే ఏంటంటే జెన్యున్గా హర్ట్ అయ్యే మనస్తత్వం. చాలా బాధపడుతున్నారంటే అంతే. ఎందుకు నిన్న మొన్న చిన్న పిల్లాడు జెండా ఊపితే ఆపి ఎందుకు అవసరం ఏముంది? ఆ పిల్లాడితోటి ఇప్పుడు అదేమి ఆపి అబ్బాయి దగ్గరికి వెళ్ళి అవును. పైగా అది అక్కడ ఎవరో మీడియా వాళ్ళు కూడా లేరు. ఎవరో తీసిన వీడియో, మేడ మీద నుంచి ఎక్కడి నుంచో ఎవరో వీడియో తీసి అది ఎలా తెలుస్తుందో ఆయనకి తెలియదు కదా. కొన్ని పబ్లిసిటీ అనుకుందామంటే నోవే అసలు ఆయన అంతే జెన్యూన్ గా అక్కడ ఆపారు. ఒక పిల్లవాడు ఆ జెండా పట్టుకుని పిల్లలు కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, వికలాంగులు కానీ, ఆయనకి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆయన అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేసి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కనుక అపోజ్ ఏమైనా విభేదాలు వచ్చినా సరే ఈయన ఎదురుగా ఫైట్ చేసే వ్యక్తి. అవును. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఈయన మెంటాలిటీ. ఆయన ఈజీగా చదివేస్తారు మనుషులు. సో ప్రజలకి పండగ నన్ను అడిగితే. అంతేనంటారా? కళ్యాణ్ బాబు తనకి గ్రామ స్వరాజ్యం అనేది ఆయన కళ. గాంధీజీ కళలు కనుక గ్రామ స్వరాజ్యం చూడాలని చెప్తూ ఉంటారు. ఎంతమంది అరే మనం కూడా పిఠాపురంలో పుట్టుంటే బాగున్నాను ఎంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు? అంతేనా? చాలా మంది. ఇంకా ఏ అభివృద్ధి స్టార్ట్ చేయలేదు. అదే కేవలం ఇప్పుడే మొన్న ఏదో 3 ఎకరాల ల్యాండ్ ఏదో తీసుకున్నారంట, ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. సో అక్కడ అది కూడా ఒక ముసలాయన ఎవరిదో వీడియో చూశాను నేను. ఒక రైతు ఆయన తీసుకున్న ల్యాండ్ అంటే అది వర్షం వస్తే మునిగిపోతుందంట మొత్తం. ఓకే. అందుకని అది ఎవరు తీసుకోవట్లేదు. అలాంటి దాన్ని తీసుకుని ఆయన ఏం చేస్తున్నారు, అక్కడ కెనాల్ స్టార్ట్ చేసి ఆ వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా. ఓకే. ఆ చుట్టుపక్కల భూములన్నిటికీ మంచిది కదా అప్పుడు.
సో ఇప్పుడు ఆ రైతు చంకలు గుద్దేసుకుంటున్నాడు, నాదో పక్కన 10 సెంట్లు ఉందండి, ఎప్పుడు మునిగిపోతుంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఏ ప్రభుత్వం ఆదుకోలేదు, ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చి అక్కడ 3 ఎకరాలు కొన్నారు, సో ఆయన దీంతో పాటు నాది కూడా సేఫ్ అయిపోతుందని. సో పిఠాపురంకి అదృష్టం అంటే ఆల్ ఓవర్ ఏపీకి మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు గారు రావడం, కళ్యాణ్ గారు రావడం ఆయన వాళ్ళు చేసుకున్న అదృష్టమే. అంటే పాపం బాగా నలిగిపోయి ఉన్నారు, బాగా దెబ్బతినేసి ఉన్నారు అందరూ 5 ఏళ్ళు బాగా. ఎందుకు నా ఫ్రెండ్సే, నేను వైజాగ్ మాది, నా ఫ్రెండ్సే చాలా మంది ఈసారి కూడా మహానుభావుడు వచ్చాడంటే పెట్టబేడ సర్దుకుని వచ్చేస్తాం మేము కూడా, ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో అని చాలామంది అన్నారు. మా ఇంట్లో తెలిసిన మన పని వాళ్ళు కానీ వీళ్ళు కానీ, లేదు సార్ ఈసారి సమస్య లేదు సార్, ఈసారి రానే సార్ గట్టి కూర్చున్నారు. సో మొత్తానికి ఆ ప్రమాదం తప్పింది. తప్పడం ఏ స్థాయిలో తప్పింది, ఎవరు ఊహించని స్థాయిలో తప్పింది. అది అదే ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా చేశారంటే, అప్పుడు 23 అని గేల్ చేసేవాళ్ళు, గేల్ చేశారు కదా మరి. అది కూడితే ఇది కూడితే ఇది 23, ఇది కూడితే 23 అని. ఇప్పుడు 124 కూడితే 11 వచ్చింది కదా, సరిపోయింది, లెక్క సరి చేశారు అదే మరి. అలాగా అదంటే బూమరాంగ్. క్లిష్ట సమయంలో ఆయన వీళ్ళకి సపోర్ట్ చేయటం, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి సపోర్ట్ చేయటం, సో అందరం కలిసికట్టుగా వీళ్ళతో పాటు బీజేపీ కూడా కలవటం. అవును, ఇప్పుడు ఆయన ఒకవేళ రాజకీయాల్లో ఏలాలి, నేను ఒక ఇదైపోవాలి అని అనుకుని ఉంటే గనక 20 సీట్లు ఎందుకు తీసుకుంటారండి, 21 ఎందుకు తగ్గి ఉంటారు, ఎందుకు మాటలు పడతారు? వాళ్ళ జనసేన కార్యకర్తల దగ్గరే చిచ్చి ఏంట్రా మన బాస్ ఇలా చేసాడు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు, కానీ చివరికి వచ్చి రియలైజ్ అయ్యారు అందరూ కలిసి ఆ డెసిషన్ తీసుకున్నారని రియలైజ్ అయ్యారు. 2 ఎంపీలు తీసుకుని 2టికి సరిపెట్టుకుని చేశారు. ఆయన ఇప్పుడు ఆయన స్టేచర్ ఆయనకు ఉంటుంది కదా, కళ్యాణ్ గారి స్టేచర్ ఆయనకు ఉంటుంది. చిచ్చే నాకు ఇదేంటి కనీసం 50 అయినా ఒప్పతే ఎలాగా అనుకుంటారు కదా. అవును, ఈసారి నాకు తెలిసి 50 ఇచ్చింటే 50 కొట్టేసేవాళ్ళు, ఎందుకంటే 100% కదా, 100% 21, 22, 23 ఖచ్చితంగా 50 ఇచ్చింటే 50 కొట్టేసేవాళ్ళు. అదే ముందు అసలు ఇది పోవాలి, అందుకని ఈ పరిస్థితులు పోవాలి, అది జనాలకి మంచి రోజులు రావాలని ఆయన అనుకున్నారు. సో దానికోసం చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడ్డారు. అవును అవును, నిజంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినట్టు ఈ సినిమాలో అన్నట్టే ఉన్నారు ఆయన. సో నిజంగా అంటే తెర మీదే కాదు, తెర బయట కూడా ఆయన రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా. ఎందుకంటే ఆయన న్యాచురల్గా కూడా అంతే. ఆయన అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా, వారాహి ఎక్కితే ఒకలాగా అలా ఉండదు, ఆయన పద్ధతి అలా ఉండదు. ఈజ్ స్ట్రైట్, ముక్కు సూటిగా స్ట్రైట్ అంతే. నువ్వు నాకు నచ్చలేదమ్మా, నువ్వు నాకు కనపడకు అంటే కనపడు, డైరెక్ట్గా చెప్పేస్తావు కనపడకు అని అంతే. బాలయ్య బాబు అంతే, అవును అంతే అలాగే. ఇంకా ఈయన కొంచెం అవుట్ అంటే ఆయన మరీ స్వచ్ఛం కదా, ఆయన వేరే, ఆయన మరీ స్వచ్ఛం. ఏది ఉంటే మైండ్లోకి ఏదొస్తే మనసులో ఏదొస్తే అదే చేస్తారు, చెప్తారు, అంతే అంతే. వీళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అదే ఎందుకు జైలు బయటకు వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత లోకేష్ బాబు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. మీరు ఎమోషన్ ఎంత ఎమోషనల్ అయిపోయాడు ఆయన, చాలా ఎమోషనల్ అయిపోయాడు. అంటే ఒక బిగ్ బ్రదర్ లాగా చూశాడు టక్మని వచ్చి. అంటే ఎవరున్నారు పెద్ద ఆయన లోపల ఉన్నారు, ఏం చేయాలో తెలియదు. నిస్సాయంటే ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు అందరు పక్కన వచ్చి చేరతారు సార్. కష్టంలో ఉన్నప్పుడు ఎవడు రాడు, కష్టంలో ఉన్నప్పుడు పక్కకు వచ్చి నించిన వాడే హీరో. కరెక్ట్. కళ్యాణ్ బాబుకి అంత పేరు రావడానికి ఆ జైలు బయటకు వచ్చిన వెంటనే అనౌన్స్ చేసిన తర్వాత సినేరియో మారిపోయింది మొత్తం. వాళ్ళ గుండెల్లో రైళ్లు స్టార్ట్ అయిపోయాయి అక్కడే. కరెక్ట్. తక్కువ మొత్తం సీన్ మారిపోయింది. అవును, అంత హ్యూమిలేట్ చేసి పాపం లోపల పెట్టి ఆయన్ని, ఆ వయసు ఆయన్ని కుర్చీ ఇవ్వకుండా ఎవ్వరూ కూడా దాన్ని సపోర్ట్, ఆడి తప్ప ఆ పార్టీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయన చేసిన పని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో. లేరు. కళ్యాణ్ బాబు నించున్న తర్వాత మొత్తం మిగిలిన వాళ్ళందరూ స్టార్ట్ అయ్యారు. కానీ ఈయన వచ్చి బయటకు రాగానే అనౌన్స్ చేశారు చూస్తారా, అక్కడి నుంచి టర్న్ అయిపోయింది కంప్లీట్. ఏపీ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. అదే అంటే ఆ రోజు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో చంద్రబాబు నాయుడు గారి విషయంలో, వైసీపీ వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా దాన్ని హర్షించలేదు. అవును, ఆ చర్యని. అవును. సో ఈయన కూడా నమ్మాడు కాబట్టి, జెన్యున్గా నమ్మాడు కాబట్టి వచ్చి సపోర్ట్ చేశారు ఈయనకి. అంతే అంతే.
ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు అనేది ఆయన నమ్మాడు, బలంగా నమ్మాడు కాబట్టి. అవును. పైగా ఏంటంటే ఆయన అప్పుడు బీజేపీ వాళ్ళతో మాట్లాడో లేకపోతే యాక్చువల్గా టర్మ్స్ యాక్చువల్గా సరిగా లేవు అప్పుడు. అయినా కానీ ఆయన అంతలో ఓన్ డెసిషన్ తీసుకొని ఆయన తర్వాత మిగతా జరిగేదో తర్వాత చూద్దాం అన్నట్లుగానే ఆయన రోజు సపోర్ట్ చేసి వీళ్ళకి. మీరు అన్నట్టు అది వాళ్ళు కూడా అంత కన్సర్న్తోనే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఉన్నారు డెఫినెట్గా. ఎందుకంటే చంద్రబాబు గారు ఆ టైంలో ఆయన సపోర్ట్ ఇవ్వకపోతే ఎంత లోలో ఉన్నా అంటే మానసికంగా చాలా లోలో ఉన్నారు కదా మన అందరూ. ఇప్పుడు ఈయన లోపల జైల్లో ఉన్నారు, భువనేశ్వర్ గారి బయట ఇది పాదయాత్రలో ఏదో తిరుగుతున్నారు, అండ్ లోకేష్ ఢిల్లీలో ట్రై చేస్తున్నాడు, బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. చాలా అస్తవ్యస్తంగా ఉండింది కదా అప్పుడు దాకా. ఒక్కసారి కళ్యాణ్ గారు అనౌన్స్ చేయగానే మొత్తం సినిమా మారిపోయింది. అదే మీరు అన్నట్టు ఆ పిఠాపురంలో ఉంటే మనం కూడా అదంతా మనం అదృష్టవంతులు అయిపోయామన్నట్టు. పిఠాపురంలో పుట్టుంటే బాగుందని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు చాలా లక్కీ. కొంతమంది తెలుసో తెలియకో ఆయన అసలు ఏం చేశాడు అని చెప్పేసి కూడా అన్నవాళ్ళు ఉన్నారు. మన నటులే కొంతమంది అన్నారు. వాళ్ళకి తెలీదు, అదే వాళ్ళకి ఏదో అందింది, మాట్లాడారు. అదే నేను ఎప్పుడు చూడలేదు ఇంక చాలా ఇంకా అవన్నీ ఏమంటాం, ఇంకా మూర్ఖత్వం కాకపోతే. ఇప్పుడు అందరూ ఏం నాలుగు ఖర్చుకొని ఏం లాభం సార్? నవ్వుకున్నారు అవి మాట్లాడేటప్పుడు అంతే, నవ్వుతారు. ఎందుకంటే ఆయన చేసిన పనులు బయట తెలియకపోవచ్చు, మీకు తెలియదా? ఇండస్ట్రీలో విత్ ఇన్ ద ఇండస్ట్రీ మీకు తెలియదా ఎటువంటి వాడు ఏంటి? అవునండి, డైరెక్ట్గా ఇప్పుడు ఆవిడ ఏమైనా ఆయనతోటి కొంచెం జర్నీ చేస్తే చెప్పాలి. ఏమి చూడకుండా ఏమి చేయకుండా ఆయన ఏంటనేది, ఆయన మనస్తత్వం, ఆయన స్వభావం ఏంటో తెలియకుండా ఏదో వాళ్ళు ఏదో ఇచ్చారు కదా అని ఒక ఇది తప్పది. నాకు పరిచయమే ఆవిడ, నాకు పరిచయం, వాళ్ళ హస్బెండ్ నాకు పరిచయం, చాలా నాకు ఫ్రెండే. కాకపోతే అది వేరు, ఇది వేరు. అంటే అది కూడా అక్కడ కూడా రాజకీయ ధోరణితోనే మాట్లాడారు. అదే ఎందుకు పాపం ఎంఐలా మాట్లాడేసింది అనుకున్నా. అనవసరంగా ఏం చేస్తాం మరి, టైం అలా ఉంటే. అదే మీరు కలిసి పనిచేశారు కదా, పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుంచి కూడా ఆయనలో అప్పటికి ఇప్పటికి ఏమన్నా మీలో మార్పు కనిపించిందా? ఒక లేదండి, భావజాల పరంగా మనిషి అస్సలు. ఇప్పుడు మేమంటే ఎప్పుడో కలిసే వ్యక్తి. చిరంజీవి గారికి ఎప్పుడు ఆయనలో చేంజ్ కనపడలేదు. బిగినింగ్ నుంచి అలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. వాడే కరెక్ట్ రాజకీయాలకి. ఒక మాట అంటే నేను తట్టుకోలేను, వాడైతే రాటు నేర్పే ఉన్నాడు ఫుల్గా. ఓకే అన్నారా, అనండి అన్న. ఆయన నవ్వుకుంటూ, కొంతమంది లైవ్లో ఎంతమంది తిట్టారు ఆయన్ని, అసలు ఎప్పుడైనా స్పందించారా? ఎప్పుడు పట్టించుకోవడం అసలు అలా ఉండడం గ్రేట్. అసలు ఎన్ని మాట్లాడినారు. ఎప్పుడు టైం కోసం వెయిట్ చేశారు. అన్ని కాలం నిర్ణయిస్తుందని చెప్పారు. రకరకాల పేర్లు పెట్టారు ఆయనకి, దత్తపుత్రుడు అన్నారు. ఎన్ని అండి అసలు. అంటే మోరల్స్ మీద కొట్టడం అనమాట. మానసికంగా దెబ్బతీసేస్తే కృంగిపోతాడు, మనకి ఎందుకురా మూటములు సర్దుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు అని ట్రై చేశారు అందరూ. ఒక బ్యాచ్ ట్రై చేశారు, అలా వల్ల కాలే. ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయన ఏం లేవు, పుస్తకం చదువుతూ కూర్చుంటారు అంతే. అంతమంది ఎన్ని అనుకున్నా సరే ఒక బుక్ చదువుతూ నెక్స్ట్ ఏంటి అంతే. ఆయన్ని ఎవరు మోరల్స్ దెబ్బతీయలేరు. కాకపోతే ఒకటే బాగా ఏంటంటే ఆయనతో సినిమాలు స్టార్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటది? వాళ్ళందరూ కూడా హ్యాపీ యాక్చువల్లీ ఈయన రావడం. వాళ్ళందరూ కూడా ఎవ్రీవన్, వాళ్ళ ఇప్పుడు ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళందరూ ఆయన ఫ్యాన్సే. ఆయన దేవుళ్ళ కొలిచేవాళ్ళు అందరూ. హరిహర విలువలు అయితే ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు అయిపోయింది స్టార్ట్ చేసి. అవును, ఏదన్నా ఇప్పుడు త్రివిక్రమ్ గారు కానీ, హరిశంకర్ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఒక దేవుడిలాగా చూస్తారు కళ్యాణ్ బాబుని. ఆయన ఇప్పుడు ఇంత స్టేజ్లో ఉన్నారంటే దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మీరు ముందు ప్రజల సంగతి చూడండి సార్, మన సినిమా చేద్దాం, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేద్దాం. నిన్న ఎప్పుడు అనౌన్స్ చేశారు, నేను అడప వస్తాను, 4-5 రోజులు చేస్తాను, కంప్లీట్ చేస్తాను షూటింగ్ అని. అది చాలు. డే నైట్ కొడతారు, కంప్లీట్ చేస్తారు. ఆయన కోసమే ఓజీ వెయిట్ చేస్తా ఉంది. అవును, అది కంప్లీట్ అయ్యే దీనిలో దగ్గరగా ఉంది. ఆయన పోర్షన్ తప్ప మిగతాదంతా
కొంచెం 10 రోజులు లేట్ అయినా వజ్రం కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. వాళ్ళ ఓపెనింగ్స్ ఎక్కడికి పోవు. పైగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు తెర మీదకి వచ్చిన తర్వాత వేరే లెవెల్ ఉంటుంది అది. సో ఆయన అంటే వాళ్ళ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన అంటి పెట్టుకుని ఉంటాం. ఆయన ఏదైతే చెప్పారో ఎలక్షన్లకు ముందు వాళ్ళు కూడా వాళ్ళు తూచా తప్పకుండా దాన్ని పాటించడం. ఎందుకంటే గెలిచిన రోజు ఇక్కడ కూడా చూస్తే మనం అక్కడ కాదు హైదరాబాద్లో కూడా చూస్తే అటు టీడీపీ ఇటు జనసేన ఇద్దరు కూడా కార్యకర్తలు వాళ్ళ రెండు జెండాలు పట్టుకొని సమన్వయంతో ఎంత కోఆర్డినేషన్ తోటి వీళ్ళు ఇక్కడ ఊరేగింపులు చేయటం. ఇటు వెళ్తే ఆ రోజు గెలిచిన రోజు అయితే సో అంతగా వాళ్ళు కూడా ఆయన వాళ్ళ నాయకులు ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ లాగా బయలుదేరి హడావుడి కనిపించింది ఇక్కడ. అంటే మనకి రాష్ట్రం విడిపోయింది కానీ మనుషులు విడిపోలేదుగా. అందరూ తెలుగు వాళ్ళే, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు, మనుషులు ఏం విడిపోలేదు. రాష్ట్రాలు 2 అయ్యే అంతే. ఇంకే అది కాబట్టి ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన డివోటీస్ కానీ ఇక్కడ లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా ఓటింగ్ అప్పుడు చూశారు కదా. మొత్తం ఎవరు చిన్న వాళ్ళ దగ్గర నుంచి చిన్న పనులు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అప్పు చేసి టికెట్లు కొనుక్కొని బస్సులు వేలాడి ట్రైన్లో వేలాడి మరీ వెళ్ళి ఓటేసి వచ్చారు. ఈసారి అంత రెవల్యూషన్ రావడం అంత ఖాళీ కనిపించారు రోడ్లు. మొత్తం ఖాళీ కదండి, మొత్తం ఖాళీ. కరెక్ట్. అంటే అంత రెవల్యూషన్ వచ్చింది కసి, అంత కసి. అయినా సరే అన్ని వర్గాల వాళ్ళని ఎవరిని వదలకుండా జాగ్రత్తగా అన్ని వర్గాల వాళ్ళని దెబ్బ కొట్టారు కదా వాళ్ళు. చాలా జాగ్రత్తగా అన్ని వర్గాలు, చిన్న చితక అని చూడకుండా పై వరకు పారిశ్రామికవేత్తల వరకు పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర నుంచి చిన్న రైతుల దగ్గర నుంచి అందరినీ ఎక్కడ వాళ్ళు అక్కడ మొత్తం మడత పెట్టారు. చంద్రబాబు గారికి అయితే పెద్ద టాస్క్. ఇప్పుడు దాన్ని మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడం అంటే చాలా పెద్ద టాస్క్. లేవు ఫండ్స్ లేవు అసలు. 1వ తారీఖుకి అది ఇది కలిపి 7,000 పెన్షన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ అనొచ్చు ఇప్పుడిప్పుడే వచ్చాము, ఈ నెల ఆగండి, నెక్స్ట్ మంత్ నుంచి అనొచ్చు కదా. ఇప్పుడిప్పుడే వచ్చాము, చాలా అప్పులు ఉన్నాయి అని ఒక మాట ఆయన అంటే నో అనరు జనాలు. అలా కాదు, మేము మాట ఇచ్చాం చేసాం. 1వ తారీఖుకి కంపల్సరీ పెన్షన్ వెళ్ళిపోవాలి. 7,000 అది 4 ఇది 3 కలిపి. గ్రేట్. అది కళ్యాణ్ బాబుకి చాలా హ్యాపీ అనిపించింది. మాట మీద కరెక్ట్గా ఇచ్చారు అని చెప్పి. సో అలాగే నాకు తెలిసినంత వరకు ఈ 5 years కూడా పండగే అండి. ఏపీ ఆంధ్రప్రదేశ్కి ఈ 5 ఏళ్ళు పండగే. వీళ్ళకి మాత్రం కత్తి మీద సామే. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అంతా దెబ్బతినిపోయింది అంటున్నారు మొత్తం అంతా కూడా. సో అధికార యంత్రాంగం అంతా కూడా సెట్ చేయడానికి 3-4 years టైం పడుతుందండి. అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఒక వార్ ఫీల్డ్ ఇప్పుడు మన ఉక్రెయిన్ చూస్తే అవన్నీ కట్టడాలు అవన్నీ మళ్ళీ సెట్ చేయాలంటే 3-4 ఏళ్ళు పడుతుంది మొత్తం. అంత ఫాస్ట్గా చేస్తే అలాగే తయారైంది మంది. వార్ ఫీల్డ్ లాగే తయారైంది. ఇది మొత్తం సెట్ చేయాలంటే 3-4 years ఈజీగా పడుతుంది. వాళ్ళకి టాస్కే. ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అసలు. చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఇన్ని సంవత్సరాలు, 3 దశాబ్దం 4 దశాబ్దాల నుంచి చూస్తున్నారు ఆయన్ని. సో ఆయన ఎలాంటి అడ్మినిస్ట్రేటర్ అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు అధికారంలో రాకముందు వేరే, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఏం చేస్తాడు. ఆయన టార్గెట్ చేసింది, ఆయన తీసుకున్న పంచాయతీ రాజ్ ఎందుకు తీసుకున్నారు దానికి రీజన్ ఎందుకంటే బేసిక్ నీడ్స్, జనాలకి బేసిక్ నీడ్స్, ఎడ్యుకేషను, వైద్యం, ఎడ్యుకేషన్, మెడికల్, ఇది ఈ రోడ్స్ అదొకటి, అండ్ వాటర్ కానీ ఇంకోటి సప్లై కానీ కరెంట్. అందుకనే ఆయన తీసుకున్నాడు. ప్రతి గ్రామం కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ సమస్య ఏంటి కనుక్కొని 0 అది అక్కడ టక దాన్ని సెట్ చేశాడు. ఇంకో గ్రామంలోకి వెళ్ళి అది అక్కడ ప్రాబ్లం ఏంటి సెట్ చేసి గ్యారంటీ సెట్ చేస్తాడు. రోడ్స్ విషయంలో మటుకు ఇంకా తిరుగు ఉండదు. రోడ్స్ విషయంలో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ 20 days అయింది, స్టార్ట్ అయిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కీలకం కదా ఏదైనా డెవలప్మెంట్లో. ఏదైనా చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. వీళ్ళకి చాలా అంటే ప్రజలు పని చేయకపోతే ఎలా తీసి పక్కన పెడతారో చూసారు కదండి మొన్న. జనాలు
మోసపోయే టైప్ కాదు జనాలు. నేను పొద్దున్న లేచి నీకు ఇంత మంచి చేశా, నీకు ఇంత పంపించా, నీకు ఇంత చేశాను, అయ్యా అవ్వ చెల్లెలకి ఇంత చేశాను, అక్క తమ్ముళ్ళు ఇంత చేశాను, ఎందుకు చెప్పినా సరే వినలేదే జనాలు. వచ్చారు, తండోపతండాలకు వచ్చారు, సభలకు వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్న ఓటింగ్ వాళ్ళు చేసుకున్నారు. అంతే. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు. మా డబ్బులే కదా మీరు ఇచ్చేది, తీసుకున్నారు. అది వెళ్ళింది జనాల్లోకి, ఆ చైతన్యం వచ్చింది. అది వాళ్ళు ఏదైతే మనకు పంచుతున్నారో అదంతా మన దగ్గర నుంచి వసూలు చేసిన మన డబ్బేరా. అందరూ తీసుకున్నారు. అవును. ఎవరి కాళ్ళు ఏ కాలనీకి ఆ కాలనీ, ఏ వీధికి ఆ వీధి అందరూ మాట్లాడుకున్నారు. ఎవరు ఇచ్చిన వాళ్ళు తీసుకోండి, వేయాల్సింది దీనికి వేయాలి, వేసుకోండి, అంతే డిసైడ్ అయిపోయారు. అంటే ప్రధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, అలాగే ఈ వాళ్ళే కొని తెచ్చుకున్న పతనం ఇది. వాళ్ళే కొని తెచ్చుకున్న పతనం. ఎంత పరిపాలన అయిపోలా. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత పెద్ద ఇది ప్రాబ్లం అది. అది ఎవరో బయటికి తీసి దాన్ని చూపిస్తే తప్ప పాప వాళ్ళకి తెలియలేదు. ఓ అవును కదా, మన పుస్తకాల మీద మన బొమ్మలు ఉండాలి కదా, వీళ్ళెవరు ఉన్నాయంటి, ఇదేంటి అసలు మన పట్టాలు వాళ్ళ చేతిలో మనకి జిరాక్సీలు ఇవ్వడం ఏంటి, నేను నా భూమి అమ్ముకోవాలంటే నీకు కట్టడం ఏంటి డబ్బు, నేను కొనుక్కోవాలంటే నీకు కట్టడం ఏంటి, కొనుక్కోవాలన్నా కట్టాలంట, అమ్ముకోవాలన్నా కట్టాలంట. ఇది ఎక్కడ అంటే మనది కాదు, మన భూమి చెప్పాలంటే మనది కాదు. ఆ పేపర్లు ఆ జెరాక్స్లు ఉంటాయి, ఆ జెరాక్స్లు ఎందుకు పనికి వస్తాయి? ఒరిజినల్ పేపర్ అందరి భూములు పట్టాలి అందరి చేతిలో పెడతారండి. వెరీ అది ఇంటూ కొట్టేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంటూ కొట్టేశారు. అందరూ ఎవరు వచ్చే పట్టాలు వాళ్ళ చేతిలో ఉంటాయి, బ్యాంకుల్లోనో లాకర్లోనో ఎక్కడో. ఇంకా అదే అదొకటి. ఇంకొకటి ఆ మద్యం ఏదైతే అక్కడ అమ్ముతూ వచ్చారో మందు, అది ఎప్పుడు ఎవరికి తెలియని బ్రాండ్లు, సొంత బ్రాండ్లు. మామూలుగా అప్పుడు దాకా మార్కెట్లో ఉన్న బ్రాండ్లు అనేది పక్కన పెట్టారు, తర్వాత ఎప్పుడో తీసుకొచ్చారనుకోండి. కానీ ఈ లోపల హెల్త్ కూడా చాలా మంది తాగుతూ చాలా దెబ్బతిన్నారు అనేది. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం అందరూ కూడా మహిళలకి 45 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి, పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి ఆడవాళ్ళు అందరూ కూడా మనకు ఓట్లు వేస్తారు అనుకున్నారు. కానీ అదే ఆడవాళ్ళు, మగవాళ్ళు, తమ ఇళ్లలోని మగవాళ్ళు ఎలా ఆ మందు తాగి దెబ్బతింటున్నారో చూశారు కాబట్టి వాళ్ళు అనుకున్న జరగలేదు అని చెప్పేసి. కరెక్ట్ అది. పొద్దున్న 3,000 ఇచ్చి ప్రతిరోజు 1,000 రూపాయలు లాగేస్తుంటాయి, దానికి 3 లాగుతున్నారు. సో అందు గురించే అతి కొద్ది మంది లాభపడితే అత్యధిక శాతం మంది చాలా మంది అనుకున్నారండి. ఇటుపక్క కూడా, అంటే మన తెలంగాణలో కూడా ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఈసారి జగన్ గారు వచ్చేస్తారు మళ్ళీ అని అనుకున్నారట. కేసీఆర్ గారు కూడా అదే సమాచారం వచ్చిందంట, మళ్ళీ రెండోసారి కూడా జగన్ గారు గెలుస్తారని. అదే అంటే డబ్బులు అంతలా పంచారు కదా, డబ్బులు పంచితే వేసేస్తారు కదా ఓట్లు, అదొకటే కదా మార్గం అని చెప్పి మొత్తం ఏదైనా సరే డబ్బుతోటి కొనేయచ్చు అస్సలు. కానీ జనం చాలా తెలివిగల వాళ్ళు, చాలా లక్షల కోట్లు పంచారండి. మొన్న ఎలక్షన్కి లక్షల కోట్లు పంచారు. ఒక్కొక్క ఏరియాలో 10, 15, 20 వేలు కూడా ఒక ఓటుకి పంచారంట. ఓపెన్గా వాళ్ళు పోయింది మొత్తం. వాళ్ళు హ్యాపీగా తీసుకున్నారు, వేసారు. అదే సో ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ భరించాలి కదా. మరి ఇది తెలిసి వచ్చింది, 5 ఏళ్ళు తెలిసి వచ్చింది. ఒక అవకాశం తమకి ఇవ్వమని అన్నారని చెప్పి ఇచ్చినందుకు ఏం చేశారో పడ్డారు కదా, వాడు బాధలు పడ్డ వాళ్ళకి తెలుసు. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు అంటే మామూలుగానే టీడీపీ అనేది సినిమా ఫ్రెండ్లీగా ఉంటుంది అనేది ఒక పేరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమలోని ఒక వ్యక్తి ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయితే సినిమా ఇండస్ట్రీ కూడా మనకి మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి ఏపీలో అంటే మామూలుగా ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అని కాదు, ఏపీలో కూడా సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా అనుకూలమైనటువంటి అంశాలు ఏమన్నా ఇప్పుడు కలిగే అవకాశం ఉందా? ఉంటుందంటే కళ్యాణ్ గారు వ్యక్తిత్వం ఎలాంటిదంటే, ఏదో ఈరోజు పవర్లోకి వచ్చాం కదా, నా ఇష్టారాజ్యం నేను చేస్తాను, వరాలు ఇచ్చేస్తాను ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఈ టైప్లో ఆయన చేయరు. ఆయనకి ఏది సమంజసం ఆయన సినిమా ఇండస్ట్రీ మనిషిగా ఆయనకి అన్నీ తెలుసు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి,
ఇప్పుడు ఆయన సినిమా కాకపోయినా మొన్న కల్కికి ఎందుకు ఓపెన్ చేశారు టికెట్స్ రేట్స్ అలా, ఆయన సినిమా కాదు కదా, అయినా సరే చేశారు. ఆ ప్రొడ్యూసర్ తాలూకు బాధలు ఇవన్నీ తెలుసు కదా, ఇండస్ట్రీ పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలిసిన వ్యక్తిగా మేబీ కొన్ని ప్రపోజల్స్ పెట్టొచ్చు సీఎం గారికి, పెట్టొచ్చు, డెఫినెట్గా పెడతారు కూడా. కాకపోతే ఏంటంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మాత్రం చేయరు. ఏంటంటే ఎందుకు నేను అడిగితే ఎందుకు చేయరు, అయ్యా నేను అడిగితే చేస్తారులే అని అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మాత్రం ఆయన చేసే వ్యక్తి, అలా చేసే వ్యక్తి కాదు. అంటే దుర్వినియోగం చేసుకునే వ్యక్తి కాదు, పవర్ని దుర్వినియోగం చేసుకునే టైప్ కాదు ఆయన. వచ్చిన మన సినిమా వాళ్ళు అందరూ వెళ్ళినా సరే అందరికీ సమాధానం చెప్పగలరు. ఆయన ఎందుకు నేను ఇది చేయలేకపోతున్నాను మీరు అర్థం చేసుకోండి అని సమాధానం చెప్పగలరు ఆయన. ఆయనకి వీళ్ళు అడిగిన వాటిల్లో ఏవి చేయగలుగుతారో అవి అయితే చేయడానికి అవి అయితే వెంటనే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చేసేస్తారు. ఏవైతే చేయగలుగుతారు, ఏదైతే సమంజసం చేస్తే బాగుంటుందని అనిపించాను, థియేటర్స్కి సంబంధించి కానీ, ప్రొడక్షన్కి సంబంధించి కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ఆర్టిస్టులకి, ఎవరికైనా సరే ఏదైతే ఓకే ఇది అప్రోప్రియేట్, ఇది చేస్తే బాగుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ అని అనిపించిందంటే మాత్రం అస్సలు ఆగరు ఆయన. కానీ మనకు తెలుసు లాస్ట్ టైం ఏదో గొంతం కోరికలు కోరేసి ఇది చేసే మాకు అది చేసే మాకు అది చేసే అంటే మాత్రం ఈయన ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపగలరు కూడా. అదే అంటే అక్కడ మనకి షూటింగ్లు చేసుకోవడానికి అనువైన ప్రదేశం అనేది వైజాగ్ అనేది మన అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆ పిక్చరస్క్గా ఉంటుంది అది బాగా, అదంతా మీ ప్రాంతమే కదా. ఆల్రెడీ రామానాయుడు గారు ఎప్పుడో అక్కడ స్టూడియో కట్టారు. తర్వాత ఆ స్టూడియోను కూడా ఆల్మోస్ట్ నిరుపయోగంగా అయిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అన్నారు. తర్వాత అయినా కానీ తను మాత్రం ఋషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకొని అది ఎంత నేషనల్ మీడియాలో కూడా ఎట్లయిందో మనం చూసాం. సో ఇలాంటి ఏవైతే జరిగాయో అక్కడ వైజాగ్లో మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మనకి సినిమా షూటింగ్లకి, లేదా అంటే మన సినిమా వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయడానికి ఏమన్నా అక్కడ దాన్ని 100% ఒక హబ్బుగా ఏమైనా మార్చే 100%. ఇది ఎప్పుడో దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు వాళ్ళందరూ ఎప్పుడో చూసిన విజన్ అది. వైజాగ్ అనేది ఒక సెకండ్ ఆఫ్టర్ హైదరాబాద్. వైజాగ్ అంటే ఇప్పుడు ఏపీకి ఒకటి ఉండాలి కదా అని, అక్కడ తెలంగాణకి అయితే హైదరాబాద్ ఉంది, ఏపీకి ఒకటి ఉండాలి కదా అని వైజాగ్ హబ్ చేద్దాం అనేది. అందుకనే ఇప్పుడు ఫిలిం నగర్ క్లబ్ కూడా అక్కడ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఫిల్మ్ నగర్ క్లబ్ ఇక్కడ ఉంది కదా, కల్చరల్ సెంటర్ అక్కడ కూడా ఓపెన్ అయిపోయింది, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, ఆల్రెడీ రన్నింగ్ వైజాగ్లో. ఓకే, దాన్ని అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆగింది, అంటే పెద్దగా అక్కడ జనాలు వెళ్ళడం కానీ చేయడం కానీ లేదు, యాక్టివిటీ లేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ మెంబర్స్ ఎన్రోల్ చేసుకోవడం కానీ, మెంబర్షిప్ డ్రైవ్ కానీ, ఇంకోటి కానీ ఇంకా పెరుగుతుంది. అండ్ మీరు అన్నట్టుగా రామానాయుడు స్టూడియోస్ కూడా అడపాదడపా ఎప్పుడో షూటింగ్లు జరిగాయి ఈ 5 ఏళ్ళు కూడా, అలా అప్పుడప్పుడు జరిగాయి ఇవన్నీ. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటాయి. మరికొన్ని స్టూడియోలు కూడా వచ్చే అవకాశం ఉంది. అదే అవచ్చు, ఎందుకంటే మన సినిమా వాళ్ళు అక్కడ మళ్ళీ కొంతమంది మన వాళ్ళు చాలా మంది అక్కడ ల్యాండ్స్ తీసుకుని ఉన్నారు స్టూడియోస్ పెట్టడానికి. చిన్న స్టూడియో నుంచి పెద్ద స్టూడియోస్ వరకు కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, అక్కడ ల్యాండ్స్ తీసుకుని ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు డెవలప్ చేసి డెఫినెట్గా ఓపెన్ చేస్తారు. మనం గతంలో అంటే ఫస్ట్ రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటి 5 సంవత్సరాల్లో నంది అవార్డులు అనౌన్స్ చేసి ఇవ్వలేదు, మీకు తెలుసు కదా. తర్వాత వచ్చిన గవర్నమెంట్ అసలు పక్కన పెట్టేసింది కంప్లీట్గా. ఎఫ్డిసి అనేది ఒకటి మామూలుగా ఉంది, దానికి పోసాని కృష్ణమురళి గారు చైర్మన్గా చేశారు. మీకు తెలిసినంత వరకు సినిమా ఫీల్డ్కి సంబంధించి ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైనా చేసిందా, మంచి పనులు ఏమైనా చేశారా? అంటే స్లో అయిపోయారండి అందరూ. ఎప్పుడో మీటింగ్ పెట్టుకోవడం, ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం, దాన్ని ఆ మీటింగ్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారో దాన్ని పట్టాలు ఎక్కించకపోవడం, డిలే చేయడం, జాప్యం చేయడం. ఆయన నంది అవార్డును కూడా విమర్శించారు. అప్పుడు ఇచ్చిన నంది అవార్డు కదా కమ్మ అవార్డులు అని చెప్పేసి కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. అందుకని మేము ఇవ్వట్లేదని కూడా. ఫెడరేషన్ ఇంకొంచెం స్పీడప్ అవ్వాలండి. ఫిల్మ్ ఫెడరేషన్ ఎప్పుడైనా కూడా ఇంకొంచెం స్పీడప్, ఇంకా డైనమిక్ అవ్వాలి. అంటే మనుషులు బట్టి ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. సో ఈసారి ఏమన్నా ఇంకా బెటర్ అవుతుందేమో అని అనిపిస్తుంది.
యాజ్ ఇస్ చూడాలనుకుంటే. అదే. సో మీరు అక్కడి నుంచి ఏపీ నుంచి ఇక్కడికి వస్తే ఈ మధ్యకాలంలో మీ జీవితంలో కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి అనుకుంటా రామోజీరావు గారు. అవునండి. ఎందుకంటే మీరు ఈటీవీలో హీరోగా అదేంటి నా మొగుడు నాకే సొంతం అట్లాంటిది ఏదో అది లాస్ట్, అది నేను చేసిన ఈటీవీలో చేసిన లాస్ట్ది అదో. అవును, అమ్మగుడు నాకు సొంతం అనేది ఆ సీరియల్తోనే కదా మీరు వార్తల్లో అప్పుడు ఎక్కారు. ఆ సీరియల్ అదే లాస్ట్ నేను బయటకు వచ్చేది, అంటే ఈటీవీ దానికి ముందు చాలా. అవును, అదేదో సమ్ మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసి నాకు సుమన్ గారికి మధ్యలో, సుమన్ గారు అంటే రామోజీరావు గారు అబ్బాయి సుమన్ గారు, ఆయనకి నాకు ఏదో సమ్ మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేశారు ఎవరో. ఆయనేమో ఉండేవాళ్ళ అక్కడ ఉండేవాళ్ళే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, ఆర్టిస్టులు ఎవరో. అప్పుడు సుమన్ గారు బాగా క్లోజ్ నాకు. ఆయన ఏ కొత్త సీరియల్ స్టార్ట్ అయినా ఫస్ట్ నా పేరు రాసేవాళ్ళు హీరో ఫస్ట్. సో అది ఓవరాల్ కొంతమంది ఎలాగైనా వీడిని దించాలి అని ఏదో ప్రతి దాంట్లో వీడెందుకు అనేది ఒకటి ఉంటుంది కదా. సో అలాగా ఆయనకి నాకు మధ్యన మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేశారు. ఆయన కూడా దాన్ని క్లారిఫై చేసుకోకుండా ఆయన డెసిషన్ తీసుకున్నారు అనమాట. నన్ను పిలిచి అడిగి మాట్లాడుంటే అయిపోయేది. ఆయన పిలవకుండా ఆయన డెసిషన్ ఆయన తీసుకుని నా మీద అలిగేసి ఇంకా నన్ను పక్కన పెట్టేసి ఇలా చేసేసరికి ఇంకా నేను చెప్పేశాను, ఇంకా నేను చేయలేనండి, ఇలా అయితే కష్టం అండి. ఎన్నిసార్లు వెళ్ళినా నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆయన కలుద్దామంటే. ఇంకా సరే ఎన్నాళ్ళని ట్రై చేస్తాను నేను మాత్రం. సరే ఇంకా ఓకే సార్, మీకు ఏదో రోజు తెలుసు. దాని తర్వాత సుమన్ గారు ఆ టైంలో మీరు బాగా చాలా ఎమోషనల్గా బాగా ఇదే అయినట్టున్నారు కదా ఆ టైంలో. ఒక డిప్రెస్డ్ అయ్యారా? దేనికండి? అది తీసేసినప్పుడు బాధపడ్డాను డెఫినెట్గా. అంటే నేను స్టార్టింగ్ నుంచి ఈటీవీ ఎక్కువ చేసుకుంటూ వచ్చాను. అవును, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆస్థాన అంతే నటుల్లో ఆస్థాన కథానాయకులు. ఫస్ట్ పేరు నాది హీరోగా కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుందంటే నాది ఉండేది. అది డైలీ అవ్వనివ్వండి, వీక్లీ అవ్వనివ్వండి, ఫస్ట్ నా పేరు ఉండేది. ఇంకొక ఇద్దరు ఉండేవాళ్ళు. అయితే నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను రెమ్యునరేషన్ బాగా సమీర్ కూడా హైట్ మంచి స్మార్ట్గా ఉండేవాడు కదా. ఇప్పుడు అదే హైట్, ఇప్పుడు అంటే కొంచెం బొద్దుగా ఉన్నాడు కానీ. అయితే అప్పుడు ఓన్లీ ఈటీవీ ఎక్కువ చేసి, జెమినీ తక్కువ అని చేసింది, జీ తెలుగు తక్కువ, మా టీవీ తక్కువ. మా టీవీ తర్వాత స్టార్ట్ చేసింది. సో సుమన్ గారు ఎప్పుడైతే అలా చేశారో, నన్ను కొంచెం అవాయిడ్ చేశారో, దాని తర్వాత నేను బాధపడ్డాను. 2 years అసలు మేకప్ వేసుకోలేదండి ఫేస్కి. 2 years అది చాలా స్ట్రగుల్ పీరియడ్ అయిపోయింది. అంతే కదా. 2 ఏళ్ళు అసలు కంప్లీట్. ఒక్కసారి అంటే ఒక్కరోజు ఖాళీ ఉండేది కాదండి. 25 days 26 days per month కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక స్వర్ణయుగం కదా మీకు అప్పుడు. అది అప్పుడు 3-4 డైలీలు కంటిన్యూ. అసలు ఈ షూటింగ్ నుంచి ఆ షూటింగ్, ఆ షూటింగ్ నుంచి ఈ షూటింగ్కి అసలు ఖాళీ ఉండేది కాదు. అలాంటిది సినిమాలో కృష్ణ గారు లాగా ఆ టైంలో సమీర్ స్టాండ్ స్టిల్ అయిపోయింది ఒక్కసారి. స్టాండ్ స్టిల్ అయిపోయినా సరే నేను బలంగా ధైర్యంగా నించున్నాను. అంటే కంప్లీట్ జీరో అయిపోయింది అనమాట. కంప్లీట్ జీరో అయిపోయి ఏంట్రా బాబు పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ వెళ్ళిపోవాలా, ఇంకా ఇంతేనా, లేదు మనకి ఇంకా లేదా ఇది. నేను ఇంకా టెలివిజన్ మ్యారేజ్ అవ్వలేదు అదే టెలివిజన్ సైడ్ వెళ్ళకుండా ఇంకా నేను ఫిల్మ్స్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి. సుమన్ గారి దయ వల్లే ఇప్పుడు నేను 480 సినిమాలు చేశాను. సుమన్ గారి దయ వల్లే. ఆయన లేకపోతే నేను టెలివిజన్ కంటిన్యూ అవుతూ ఉండేదేమో ఇప్పటికీ. ఇప్పటికీ నాకు టెలివిజన్ చేయకూడదని ఏమీ లేదండి. ఎప్పుడు నాకు అది అన్నం పెట్టింది. ఎప్పటికీ నేను రెడీ చేయడం, మంచి సబ్జెక్ట్ మంచి స్క్రిప్ట్ వస్తే ఎప్పుడైనా నేను చేయడానికి రెడీ. కాకపోతే సుమన్ గారి విషయంలో ఇలా జరిగిన తర్వాత ఆయన ఇంకొక పాపం ఒక 10 days, ఒక 1 month లోపల చనిపోతారు అంటే ఆయనకి కొన్ని డాక్టర్స్ ఏంటి కొన్ని చెప్పారు అనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్ అండి, యూ హ్యావ్ టు బీ బోల్డ్ అండి ఇది అండి. అప్పుడు ఆయన కూర్చొని ఎవరెవరు అయితే ఇలాగా ఆయనకి మైండ్లో వచ్చారా ఇలా అంటే ఆయన దగ్గర నెగటివ్గా ఎవరి గురించి అయితే చెప్పారా, వాళ్ళు ఎవరెవరినైతే ఈయన దూరం పెట్టారు వాళ్ళ లిస్ట్ అంతా తీసి, ఆ లిస్ట్లో బాపు గారు ఉన్నారు,
ఆ లిస్ట్లో అంట కదా, అవును. ఆ లిస్ట్లో బాపు గారు ఉన్నారు, ఆ లిస్ట్లో మీర్ గారు ఉన్నారు, ఆ లిస్ట్లో నాగార్జున గారు ఉన్నారు, అదే లిస్ట్లో నేను ఉన్నాను. నాగార్జున గారికి ఉన్నది ఏదో ఒక ప్రొడక్షన్ విషయంలో జరిగింది ఒక ఓకే, అంటే బ్లాక్ లిస్ట్ లాగా. బ్లాక్ లిస్ట్ లాగా, ఓకే, బ్లాక్ లిస్ట్ లాగా. సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆయన ఫోన్ చేసి ఐఎమ్ సారీ, నేను ఏదో కొన్ని క్యారీ అయ్యాను, చెప్పుడు మాటల వల్ల క్యారీ అయ్యాను, నా తప్పది. సో నా అంటే బాపు గారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది కూడా వీళ్ళు, అంటే వీళ్ళు పెట్టిందేనా? బాపు గారు కూడా ఆయన భాగవతం జరుగుతుంటాయి. సో అందరికీ పాపం ఆయన పేరు పేరున ఫోన్ చేసి, ఆయనే పెట్టుకొని ఫోన్ చేసి నన్ను క్షమించండి, నేను చేసిన తప్పుకి ఆల్రెడీ నేను సఫర్ అవుతున్నాను, నాకు ఎక్కువ టైం లేదు, నన్ను మీరు అంటే ఇప్పుడు నేను కనుక మీతో మాట్లాడకపోతే ఇంకా నేను నా టైం అయిపోయిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు, నాకు ఆత్మకు శాంతి ఉండదు అని పాపం ఆయన అంటే చివరి నిమిషాల్లో అయినా సరే ఆయనకి అట్లా రియలైజ్ అయ్యి పాపం అది చాలా బాధేసేసి ఆయన అలా ఫోన్ చేస్తారు, సుమన్ గారు అలా అనకండి సార్, మీరు ఎప్పుడు యూఆర్ అవర్ గాడ్, అంటే యూ విల్ బీ ఫైన్, మీకు ఏమవుదు ఇదేదని ఇంకా మాట్లాడామన్నమాట. బట్ అప్పుడు ఆ టైంలో ఆయనకి తెలియలేదు పాపం, ఆయనది చిన్నపిల్లడి మెంటాలిటీ, అవును, ఎవరేం చెప్పినా నమ్మేసి మెంటాలిటీ. మనకు తెలుసు కదా, వాళ్ళ నాన్నగారికి కూడా వ్యతిరేకంగా ఒక ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా వేరే ఆపోజిట్ మీడియాకి. అవును, సో అట్లాంటివన్నీ జరిగినాయి ఆ టైంలో. ఆయన తెలుసు ఆయన ఇలాంటి మెంటాలిటీ పాపం. ఆ తర్వాత రియలైజ్ అయితే ఏం లేదు సార్ సుమన్ గారు, ఏం లేదంటే లేదండి మీరు చేసుకోండి, నేను ఉన్నా లేకపోయినా మన వాళ్ళు ఉంటారు, మన ప్రసాద్, మన బాపినీడు అందరూ ఉంటారు, మన ఛానల్లో వదిలేయకండి, చేసుకోండి అని చెప్పి ఆయన అన్నారా? తప్పకుండా అండి, భలేవారే. ఎందుకంటే నాకు నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ మౌన పోరాటం, ఉషాకిరణ్ మూవీస్, అది రామోజీరావు గారిది. నేను చేసిన ఫస్ట్ సీరియల్ భాగవతం, బాపు గారు భాగవతం, అది ఉషాకిరణ్ మూవీసే. సో నాకు ఆ సంస్థతోటి ఒక స్పెషల్ బాండింగ్ ఫస్ట్ నుంచి, నాకు అన్నం పెట్టిన ఇది. అంటే మౌన పోరాటం చేసేటప్పుడు నేను సీరియస్గా కెరీర్ తీసుకోలేదు, అప్పుడు ఊరికే అది సరదాగా చేశాను, కానీ ఫస్ట్ ఉషాకిరణ్ మూవీసే. ఓకే, నేను సీరియస్గా కెరీర్ దీనిలో అని అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు భాగవతం, అది కూడా ఉషాకిరణ్. అట్లా దాంతో అనుబంధం. అంటే ఇంకొక హైలైట్ ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాలు షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు, ఇంకా సినిమాలు స్టార్ట్ కాలేదు, ఓకే, అన్ని కట్టారు, ఆ గార్డెన్ మీరు వెళ్ళి ఉంటారు కదా మొత్తం, అవన్నీ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, మల్టీపర్పస్ బిల్డింగ్, అది అవన్నీ కట్టారు, మండోవా హౌస్లు, అన్ని చోట్ల షూటింగ్ చేశారు. నేను హీరో, సుమ హీరోయిన్, మన యాంకర్ సుమ. ఓకే, అది బాంబే వాళ్ళు చేశారు. ఆల్ ఓవర్ ద వరల్డ్కి రామోజీ ఫిల్మ్ సిటీ డాక్యుమెంటరీ చూపించాలని, మీరు వచ్చి ఇక్కడ షూటింగ్ చేసుకోండి, ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి ఒకే స్టూడియోలో, ఇంత పెద్ద ఏరియాలో ఉంది ఈ స్టూడియో, మీరు ఇక్కడికి వస్తే ఫస్ట్ కాపీతో బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేము ఫస్ట్ అది చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ యాడ్ ఫిల్మ్, అది కూడా మాకు ఒక ప్రెస్టేజ్ అని ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. సో రామోజీరావు గారితో బాగా అసోసియేషన్ బాగా ఎక్కువ. అదే, అలాంటి వ్యక్తి ఈరోజు కాలగర్భంలో కలిసిపోయారు. లెజెండరీ వ్యక్తి, ఒకరిని కోల్పోయాం, మీరు అన్నట్టు. అంతే కదా, ఆ లాస్ట్ మళ్ళీ కొన్ని కష్టం అండి. ఇప్పుడు రామోజీరావు గారు ఆయన తీసిన సినిమాల్లో కారణ జన్ముల్లాగా వీళ్ళు ఏంటంటే ఒక అవతార పురుషుల్లాగే అనుకుంటాను నేను. ఇప్పుడు కొంతమంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు కానీ, రామోజీరావు గారు లాంటి వాళ్ళు కానీ, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఒక కారణ జన్ములు అంతే. వీళ్ళది ఆరా వేరు, అది రాదు మళ్ళీ ఎవరికి. ఈయనైతే మరి ఒక్క రంగం కాదుగా, ఏ రంగంలోకి వెళ్తే ఆ రంగంలో అవును ఆయన టాప్గా నిలవటం. అసలు అవును, ఒక పచ్చళ్ళు ఏంటి, అవును, అన్ని సైడ్లు, ఒక సినిమా ఏంటి, ఒక టీవీ ఏంటి, ఎన్ని రకాలు, ఒక చిట్ ఫండ్ కంపెనీ ఏంటి, అన్నిట్లో పేపరు, అదే అన్నిట్లో ఒక డాల్ఫిన్ హోటల్స్ ఏంటి, ఏది ఓపెన్ నా పెళ్లి కూడా డాల్ఫిన్ లోనే అయింది. అవునా, వైజాగ్ డాల్ఫిన్స్ హోటల్, అది కూడా రామోజీరావు గారు మ్యారేజ్ కూడా అక్కడే. అంటే చాలా ఉన్నాయి అనమాట జీవితంలో, చాలా రామోజీరావు గారి సంస్థలకి మీకు తెలియకో చాలా ఎక్కువ లింక్స్. నా ఈటీవీకి రామోజీరావు గారికి
అదే సో అలాంటి సంస్థ ద్వారా పరిచయం అయ్యి వాళ్ళు సమీర్ మీరు అన్నట్టు దాని నుంచి టీవీ నుంచి బయటకు వచ్చి సుమన్ గారి వల్ల సో ఏకంగా దగ్గర ఇప్పుడు 500 సినిమాలకు చేరువవుతుంది. ఏమనిపిస్తుంటుంది ఈ ఇదంతా ఒకసారి ఈ ప్రయాణం అంతా చూసుకుంటే మిమ్మల్ని మీరు ఒక అద్దం ముందు నిల్చుకొని ఎరా సమీర్ 500 సినిమాలు చేసేస్తున్నావా నువ్వు తక్కువ స్పాన్ నిజానికి కదా, ఇంత తక్కువ స్పాన్లోనే అనుకోవాలి కాదండి. 25 ఇయర్స్లో 500 సినిమాలు అంటే ఆల్మోస్ట్ అంటే సంవత్సరానికి 20 సినిమాలు. హీరోలకి అయితే కష్టం, కానీ మా క్యారెక్టర్ యాక్టర్లకి పర్లేదు చేసే అంటే ఆ మాత్రం మీకు అవకాశాలు రావడం కదా ఇంపార్టెంట్ కదా. అంటే యావరేజ్న సంవత్సరానికి 20 సినిమాలు. అంటే నేను యాక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ గారు నన్ను రిపీట్ చేశారు, నన్ను తీసుకున్న ప్రతి ప్రొడ్యూసర్ గారు నన్ను రిపీట్ చేశారు. నేను యాక్ట్ చేసిన ప్రతి హీరో మళ్ళీ నన్ను కావాలనుకున్నారు. అది అదృష్టం అంతే. నాకు ఎప్పుడు ఏంటంటే నా పని నేను చూసుకుని ఆ హీరో ఎంత క్లోజ్ అయినా కానీ సెట్లోకి వచ్చామంటే వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తే ఏ గొడవ ఉండదు. ఏదో బాగా పరిచయం కదా అని మీద ఎక్కేసి ప్రతిసారి ఆ క్యారవాన్లో దూరేసి వెళ్ళిపోయి మాట్లాడి టిఫిన్ చేద్దాంరా భోజనం చేద్దాంరా అని తప్పదు. అది ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా అది ప్రొఫెషనల్గానే అంతే. అది షూటింగ్ తర్వాత అంతే. అలా ఉంటే బెస్ట్. నేను నా బ్యాడ్ ఇదేంటంటే ఇంకా నాకు వెళ్ళి అడగడం రాదు, చేత కాదు. నాకు తెలిసిన డైరెక్టర్ అయినా సరే నువ్వు ఏంటి కలవేంటి, నువ్వు మంచి క్యారెక్టర్ ఉండేది మిస్ అయిపోయిందని అంటే ఏం చేయాలి, నాకు అడగడం రాదు. వెళ్ళి అడగాలి. యాక్చువల్లీ ఎంత తెలిసినా సరే ఈ రోజుల్లో కాంపిటీషన్ బోల్డ్ మంది బయట లాంగ్వేజ్ రాకపోవచ్చు. అది వాళ్ళ తప్పు కాదు. అదే మనం కనపడితే ఈ క్యారెక్టర్కి ఇదవుతాడు కదా, అది చేయాలి. అది చేయలేదు నేను యాక్చువల్లీ ఇన్నేళ్లుగా కూడా. అది చేయకపోవడం చాలా మిస్టేక్ నేను చేసింది. ఇది ఎవరు రిపీట్ చేయకూడదు. అలా ఆస్పైరింగ్ యాక్టర్లు ఎవరైనా కానీ కంటిన్యూ ట్రయల్ చేస్తూనే ఉండాలి, కలుస్తూనే ఉండాలి. ఒకవేళ మీరు అలా కనుక చేసి ఉన్నట్లయితే ఇంకా మీకు మంచి డెఫినెట్గా 200% దీనికి ట్రిబుల్ ఉండేది. అండ్ నేను చేయాలి అనుకున్న రోల్స్ చాలా ఇప్పటికీ ఉన్నాయి. నాకు ఆకలి మీద ఉన్నాను నేను. ఇంకా ఏదో చిన్న చితక ఏదో ఇన్స్పెక్టర్ అనో ఇంకోటి ఇది పోలీస్ ఆఫీసర్ ఏదో చేసింది తప్ప ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్ ఇప్పుడు దాకా రాలేదు. అది నేను వెయిటింగ్. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలననే నమ్మకం నాకుంది. నా మీద ఒక డైరెక్టర్కో ఒక రైటర్కో నా మీద నమ్మకం ఉండాలి, అంతే కదా. అది నమ్మకం నేనేదో ఎవరో ఇస్తే తప్ప నేను చూపించలేను. లేకపోతే నేనే ప్రొడ్యూస్ చేసుకుని ఏదో నా కెపాసిటీ ఇంత ఉంది, నాకు చేయగలను. నాకు తమిళ్ వచ్చు, నేను తెలుగు ఎలా మాట్లాడతాను, తమిళ్ అంతే ఫ్లూయెంట్. తమిళ్ వచ్చు. నాకు అజిత్ మంచి ఫ్రెండ్, ప్రేమ పుస్తకం సినిమా నుంచి. అవునా? అజిత్ మంచి ఫ్రెండ్. బట్ ఎప్పుడు కూడా అజిత్ని వెళ్ళి నేను ఒక సినిమా ఏదైనా నీతోటి ఏదైనా ఇవ్వని నేను అడగలేదు వెళ్ళి. ఆయన చెప్తే ఎందుకు ఎవరు అంతే. ఆయన అంత సూపర్ స్టార్. ఆయన ఇప్పుడు ప్రభు గారు ఉన్నారు, ప్రభు గారు బాగా క్లోజ్. శివాజీ గణేశన్ గారి అబ్బాయి, ఆయనే ప్రొడ్యూసర్. ఆయనే వెళ్ళి అడగచ్చు. నేను ఎప్పుడు వెళ్ళి అడగలేదు. దీస్ ఆర్ ఆల్ మై మిస్టేక్స్. అడగాలి, వెళ్ళి అడగాలి. ఏమో ఇప్పుడైనా వచ్చింది ఏదో చేసుకుందాం అన్నట్టు చేసినంత వరకు మీకు ఉన్నంత వరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్స్ అయితే ఉంటాయి కదా. డెఫినెట్లీ ఉన్నాయి. అందులో పాజిటివ్ చేశారు, నెగిటివ్ గ్రే షేడ్స్ ఉన్నాయి చేశారు. ఇప్పుడు రెగ్యులర్ ఫిల్మ్స్ పక్కన పెడితే ఆఫ్ బీట్ ఇప్పుడు మైథలాజికల్లో ఎంతమంది చేస్తున్నారు ఈ రోజుల్లో. మీరు లక్ష్మణుడు చేశారు, భరతుడు చేశారు. ఇప్పుడు అవి ఎంతమందికి అదృష్టం అండి అది. శ్రీరామదాస్ కానీ శ్రీరామరాజ్యం కానీ కరెక్ట్. ఇవి నాకు డెఫినెట్గా పూర్వజన్మ సుకృతంలో ఫీల్ అవుతాను నేను, అవి రావడం, ఆ క్యారెక్టర్ రావడం. ఎందుకంటే అది అందరికీ రాదు. అది మాత్రం అందరికి. నాకు కోట శ్రీనివాసరావు గారు చెప్పారు శ్రీరామదాస్ చూసిన తర్వాత, నాకు ఎంత పర్ఫెక్ట్గా చెప్పావయ్యా, నీ భాష ఎంత బాగుందయ్యా, నాకు చాలా నచ్చింది, నీ డిక్షన్ చాలా బాగుంది ఇది అని. సుమన్ గారికి ఏమో డబ్బింగ్ అయ్యా ఓ పక్కన శ్రీరాముడు క్యారెక్టర్కి, మీదేమో ఓన్ వాయిస్. కరెక్ట్. అయితే అలాంటి క్యారెక్టర్స్
నాకు కొన్ని సినిమాలు ఉన్నాయి, మగధీర కానీ ఇలా మన నేను చేసిన ఇప్పుడు చందమామలో ఒక్క సీన్ అయినా కానీ కృష్ణవంశీ చేయించిన విధానం కానీ ఒక కామెడీ సీన్ అది కానీ, అనసూయ కానీ రవిబాబు గారిది, సై కానీ రాజమౌళి గారిది సై కానీ, ఇలా కొన్ని సినిమాలు, సింహాద్రి కానీ ఇవి ఇప్పటికీ గుర్తుంటాయి. అత్తారింటికి దారేది కూడా నేను చేసింది ఒకటే సీన్, అది ఇప్పటికీ గుర్తుంది. అది జనాలు ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతుంటారు. అది లేకపోతే వేణుమాధవ్ తోటి ఇంట్రాగేషన్ సీన్ కానీ సైలో, ఇవన్నీ కూడా ఇవి కొన్ని ఇంపాక్ట్ అలా ఉండిపోయి గోడ దగ్గర సో కొన్ని లక్కీగా వచ్చిన మఫ్టీలు వెళ్తాయి దగ్గరికి. అది ఆ సీన్ అసలు స్క్రిప్ట్ లేదండి, అప్పటికప్పుడు అనుకుని చేసింది, స్క్రిప్టే లేదు ఆ సీన్కి. సో అంటే లక్కీగా చాలా మంచి క్యారెక్టర్స్ మంచి వచ్చాయి, గుర్తుండిపోయే వచ్చాయి. కానీ ఈ ఇన్ని పాత్రల్లో పౌరాణిక పాత్రలు చేయడం అనేది నిజంగా ఒక సవాల్ కదా. అది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ కదా. డిక్షన్ ఇంపార్టెంట్, మన విగ్రహం ఇంపార్టెంట్, మన ముక్కు మొహం ఇది ఇంపార్టెంట్, అన్నీ సూట్ అవ్వాలి. లేకపోతే బాపు గారు లాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? శ్రీరామరాజ్యంలో రాఘవేంద్ర గారు లాంటి మీకు ఆయనకి రాముడికి భరతుడికి మధ్య సన్నివేశం, అవును మీరు వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే మీరు భావావేశానికి లోనయ్యేసి, అవును అవన్నీ పిక్చరైజ్ చేసిన విధానం అసలు బాపు గారు ఆయనతోటి యాక్షన్ అనిపించుకోవడమే చాలా గ్రేట్ బాపు గారు విషయంలో. అలాంటిది ఏదో మహానుభావులు మనం ఏదో యాక్ట్ చేసాం లక్కీగా అంటే చాలా గ్రేట్ ఫీలింగ్ అనమాట. అందరు డైరెక్టర్స్ అండి, లెజెండరీ డైరెక్టర్స్ బాపు గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే, రాజమౌళి గారు, మొత్తం బోయపాటి శ్రీను గారు, వివి వినాయక్ గారు, హరీష్ శంకర్ గారు, అందరూ ఆల్మోస్ట్ అండి అందరితోటి మీరు పనిచేసే అవకాశం లభించింది. ఆల్మోస్ట్ ఆల్ ద డైరెక్టర్. రాజమౌళి గారితో అయితే శాంతినివాసం నుంచే ఉన్నట్టుంది. శాంతినివాసం నుంచి రాజమౌళి గారితో 5 ఫిల్మ్స్ ఆయనతోటి లక్కీగా. అంటే శాంతినివాసం చేసేటప్పుడు రాజమౌళి పనితనం చూశారు మీరు, ఓకే. కానీ అదే దర్శకుడు మిమ్మల్ని అట్లా అప్పుడు డైరెక్ట్ చేసిన ఒక సీరియల్ డైరెక్టరు ఈరోజు ఒక ఏ స్థాయికి ఎవరైనా సరే మనం చూసే రాజమౌళి లాంటి డైరెక్టర్ కావాలి అని ఒక వరల్డ్ మీద అనేది ఒక నిజం, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అయ్యో చాలా ప్రౌడ్ ఫీలింగ్. అంటే మాలాంటి వాళ్ళకి జర్నలిస్టులకి ఆ రోజు చూసిన రాజమౌళి ఒక చిన్న రాజమౌళి అంతే. నేను అసలు ఆయన్ని కలిసి చాలా ఏళ్ళు అయింది. నేను అవునా రాజమౌళి గారిని కలిసి చాలా ఏళ్ళు అయింది. చివరిసారి ఏ సినిమా చేసింది? దాన్ని నేను లాస్ట్ చేసిన సినిమా ఏది, అది లాస్ట్ చేసింది మగధీర తర్వాత చేయలేదండి. మగధీర లాస్ట్? మగధీర తర్వాత చేయలే. ఓకే. ఆయన్ని చూసి చాలా ఏళ్ళు అయింది. ఆయన్ని అంటే ఆయన ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే, ఆయన్ని ఇప్పుడు వెళ్ళి పలకరిస్తే ఎలా ఉంటుందా అంటే అప్పుడు అలవాటు కదా, ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ కలిస్తేనే కదా తెలిసి, అసలు ఎలా కలిస్తేనే తెలిసి. అదే ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుందనేది, ఎలా రెస్పాండ్ అవుతారు అనేది తెలియదు. అది ఆ తీపి జ్ఞాపకాలు అవి అలాగే ఉంటే బెటర్. ఎందుకని ఆ సందర్భమే రాలేదు మళ్ళీ ఆయన కలిసే సందర్భాలు చాలా వచ్చాయి. ఇప్పుడు నేను వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు, ఎనీ టైం వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు. నేనే వెళ్ళలేకపోతున్నా. బాహుబలిలో ఏదైనా ఒక క్యారెక్టర్ మనకు వచ్చినట్టు బాగుండేది అనుకుని ఉంటారుగా. బాహుబలి ఒకటి ఏదో వచ్చింది, అదొక అలా వచ్చింది, ఆ వార్త అలా వెళ్ళిపోయింది. మరి అది ఏమైందో తెలియదు. మరి వచ్చిపోయింది. అది వచ్చినట్టే వచ్చి అదేదో అగ్రిమెంట్ 2 years అగ్రిమెంట్ అని ఏదో వచ్చింది, అలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. మరి 2 ఏళ్ళు మళ్ళీ స్టక్ అయిపోతాం అన్న ఉద్దేశంతో అది. మరి రాజమౌళితో వ్యవహారం అంటే అలాగే ఉంటుంది. అదే అలాగే ఈరోజు సినిమాలో కలికి మూవీలో ఆయనకి అలా. ఇప్పుడు నాకు ఫిలిం ఇండస్ట్రీలో నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇంతమందిలో కూడా నా మ్యారేజ్కి వైజాగ్ వచ్చింది ఒక్క రాజమౌళి గారు ఫ్యామిలీయే. అవునా? ఇక్కడి నుంచి వైజాగ్కి నా పెళ్ళికి వచ్చింది ఓన్లీ రాజమౌళి గారు, రామగారే.
ఓకే, మీ బ్యాచ్ వచ్చారు కదా, మీ సీరియల్ బ్యాచ్ వాళ్ళంతా వచ్చారు కదా. పెళ్లికి రాలేదండి. పెళ్లికి రాలేదా? పెళ్లికి ఎవరు రాలేదు. ఓహో, ఇక్కడ రిసెప్షన్ ఇచ్చాను. రిసెప్షన్ కి వచ్చారు. పెళ్లికి మాత్రం ఓకే. రిసెప్షన్ కి ఇక్కడ జూనియర్ అంటే బ్యాచ్ మొత్తం కనపడింది కదా అప్పుడు. అదే అందరు ఉన్నారండి, మా బ్యాచ్ అందరు ఉన్నారు. అది రిసెప్షన్ ఇక్కడ. ఓకే ఓకే. వైజాగ్ కి మ్యారేజ్ కి వచ్చింది ఓన్లీ రాజమౌళి గారు, రమ్మగారే. ఓహో, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్లో మా కెమెరామెన్ కన్నా వాళ్ళ వైఫ్ చునియా అని తను, అంతే. ఇంకా ఇక్కడి నుంచి ఎవ్వరు రాలేదు, నా పెళ్ళికి రాలేదు. అందరికి ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా. అంత అలాంటి కన్సర్న్ మీ మీద ఆయనకు ఉంది కాబట్టి ఫ్యామిలీతో వచ్చారు. డెఫినెట్లీ. మరి ఆయన మీరు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. సరే ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా, ఇక్కడికి వస్తారు అనుకున్నాను. అక్కడికే వచ్చేస్తారు అనుకోలేదు అసలు. షాక్ అయ్యాను నేను, సర్ప్రైజ్ చేశారు నన్ను. సినిమా తీస్తున్నారు అప్పుడు? అప్పుడు మర్యాద రామన్న జరుగుతున్న టైంలో. ఓకే. కాదే నిజంగా మీరు అన్నట్టు ఒకవేళ ఆయన దృష్టిలో మీరు కనిపిస్తూ ఉన్నట్లయితే నాకు తెలిసి ఇంకా మళ్ళీ తర్వాత కూడా కంటిన్యూ. అది రాజమౌళి గారు నన్ను మర్చిపోతారని నేను అనుకున్నాను. అదే మర్చిపోయే అంత ఇది కాదు. ఓకే. అసలు రాజమౌళి గారు కానీ, రమ్మగారు కానీ, ఇది కానీ ఎవరైనా సరే అలా అని చెప్పి వీడు నాకు కనిపించలేదు, నన్ను అడగలేదు కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి, ఆ టైప్ అటువంటి వ్యక్తి అయితే రాజమౌళి గారు కాదు. డెఫినెట్గా ఆయనకి దీనికి వీడికి సరిపోతాడని ఆయనకి అనిపించిందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తినే పెడతాడు. ఆ పలానా యాక్టర్ ఏ లాంగ్వేజ్ వ్యక్తి అయినా సరే, ఇప్పుడు ఆయన ఉన్న స్టేచర్కి ఏ లాంగ్వేజ్, ఆయన బెల్జియం నటుడా లేకపోతే కొరియన్ నటుడా, ఎవరు చూశాడంటే అక్కడ దీనికి వీడు బాగుంటాడు అంటే ఖచ్చితంగా పిక్ చేయడమే అంతే. అలాంటిది ఇక్కడ నాకు ఆయన చేసే ఫిల్మ్స్లో దేంట్లోనైనా సరే దీనికే సమీర్ గండి పిల్ల అంటే టక్మా నేను ప్రత్యక్షం అయిపోతాను ఇమ్మీడియట్గా, అందులో డౌటే లేదు. నేను అంటే ఆ సినిమా కాకపోతే మీరు అన్నట్టు వెళ్ళి కలవాలి, కనిపించాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. కాకపోతే నాకు ధైర్యం, ఏదో భయం ఉంది నాకు, ఏదో కైండ్ ఆఫ్ భయం ఏదో ఆపుతుంది నన్ను. అంత శిఖరానికి వెళ్ళిపోయిన వ్యక్తిని మన ఇక్కడి నుంచి చూసాం కదా జర్నీ, చూసిన తర్వాత ఇంకా ఏం వెళ్ళి కలుస్తాం, ఆయన ఏం మాట్లాడతాం వెళ్ళి అంటే. అప్పుడు మీరు హీరో ఒక బైక్ మీద తిరిగిన వ్యక్తులు. అవునా? మరి అంతే, ఒక బైక్ మీద తిరిగి నాది కవాసాకి బజాజ్, అయింది యమహా 100 RX 100 ఉండేది. సో ఒక్కొక్కసారి ఒకటే బైక్ మీద షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళే వాళ్ళం. అలాగా తిరిగాను, రాజీవ్ కానీ అందరూ. అప్పుడు రమ్మగారి ఫ్లాట్లోకి వచ్చిన అందరం బిర్యానీలు చేసుకుని తిని నైట్ ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటాం. అంతా చాలా స్వీట్ మెమరీస్ కదా, స్వీట్ మెమరీస్ అసలు. నేను కానీ రాజీవ్లు కానీ మొత్తం అప్పుడున్న వాళ్ళు కనిపించారంటే ఎవరు రాజమౌళికి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాడు వెంటనే. అని ఇప్పుడు ఏమైనా అన్నా సరే, మీరు ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్, మీరు ఒక శిఖరం అయిపోయారు, ఇంకేం మాట్లాడతామని అంటే. సో మీరు మర్యాద రామన్న టైంలో పెళ్లి చేసుకున్నారండి, కానీ పెళ్ళైన తర్వాత హైదరాబాద్లో ఎందుకు పోస్ట్ బ్యాచులర్ లైఫ్ని గడుపుతున్నారు? అది ఏముంది దానిలో, తనకి అక్కడ మంచి జాబ్ వచ్చింది బెంగళూరులో. ఓకే. పెళ్ళి అయిన తర్వాత వచ్చిందా? పెళ్ళి అయిన తర్వాత అండి, పిల్లలు పుట్టిన తర్వాత మొన్న రీసెంట్లీ, అప్పటిదాకా ఇక్కడే వర్క్ చేసింది. ఓకే. ఇంకా బెటర్ ఇది వచ్చింది, తను వదులుకోవడం దేనికి అని చెప్పి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? సాఫ్ట్వేర్లోనే తను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దీనికి వచ్చింది బెంగళూరులో. ఓకే. యాక్సా గ్లోబల్ బిజినెస్ ఇది. ఓకే. సో మంచి ఆపర్చునిటీ, పే బాగుంది. సో 1 year చేసి వస్తాను అండ్ వై నాట్. ఓకే. నేను అప్ అండ్ డౌన్ అటు ఇటు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు తను అక్కడికి వెళ్ళి? ఇప్పుడు 1.5 year అయింది. ఓకే. ఈ మధ్య 1.5 year అయింది. సంవత్సరం పిల్లల్ని కూడా అక్కడ పంపించేశారా? అవును, అంటే నేను అవుట్ ఆఫ్ తిరుగుతుంటాను, అవుట్డోర్లు వెళ్ళాలి, తప్పదు. కేర్ టేకర్ ఉండాలి పిల్లల కోసం. అందరూ ఉన్నారు కాకపోతే చూసుకోలేరు, వీళ్ళు వినే టైప్ కాదు, ఇద్దరు చిచ్చర్ పిడిలు వీళ్ళిద్దరు కాబట్టి అక్కడ నేనైనా ఉండాలి, తనైనా ఉండాలి. సో అక్కడ అయితేనే తనకు బెటర్ అని చెప్పి ఇంకా కేర్ టేకర్ ఉంది అక్కడ కూడా. తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా, వైఫ్ కూడా ఆఫీస్కి వెళ్ళాలి. సో అక్కడ అయితేనే బెటర్ అని. కాకపోతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతనే పిల్లల్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఒక్కొక్కసారి 4 days 5 days అవుట్డోర్ ఎక్కడైనా వెళ్ళిపోయే ప్రాబ్లం అది ఉంటుంది. సో పిల్లలు ఒకళ్ళేమో 6th class పెద్దవాళ్ళు. అవును.
పెద్ద అబ్బాయి. పెద్దవాడు 6th, చిన్నవాడు 3rd. పెద్ద అబ్బాయి పేరేంటి? ఆరిష్. అక్షిత్. సో ఇప్పుడు అమ్మ అయితే మీతో ఉంటుంది? అమ్మ నా దగ్గర. ఓకే. సో నాకు తెలుసు, అంటే మీరు నాతోటి ఇదివరకు ఉన్న ఇంటర్వ్యూలో మీ పర్సనల్ లైఫ్ అంతా కూడా చెప్పారు కాబట్టి. సో అంటే ఓపెన్ బుక్. అదే, అంటే తండ్రి ప్రేమను మీరు అనుభవించలేదని కూడా చెప్పారు కదా అప్పట్లో. మా ఫాదర్ మా ఎక్కువ ఇంటరాక్షన్ లేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు ఉన్నారు ఆయన? ఉన్నారు కదా నాన్నగారు? ఫాదర్ ఉన్నారు. ఆయన ఎక్కడుంటారు? ఆయన దుబాయ్లో, షార్జా. అంతే, షార్జా అక్కడే. ఓకే. సో అమ్మను మాత్రం మీరు తెచ్చేసుకున్నా. దానికోసం ఫైట్ చేసినట్లు అమ్మతోటి? అవును. ఆయన గొడవ పెట్టలేదు ఆయన? చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళడానికి ఫైట్ చేసింది, అది కుదరలేదు. సో నేను ఫైట్ చేసి అమ్మని అక్కడే తీసుకొచ్చి. మీ నాన్నగారు వద్దన్నారు? అవును. అదే. అవును. సో నేను మదర్ని ఇక్కడే తీసుకొచ్చేసి. అంటే మనం జరుపుకోకపోయినా పిల్లలకైనా ఉంటుంది కదా, ఫాదర్స్ డే అని ఒక రోజు వచ్చినప్పుడు ఒక ఎమోషన్ ఒకటి వస్తుంది కదా, అది మీరు చిన్నతనం నుంచి అనుభవించేవాళ్ళ దాన్ని? అట్లా నేనేమి ఎమోషనల్ అనుభవించలేదు. నాకు ఎప్పుడు మీరు కాకుండా మీతో పాటు ఎవరున్నారు? మీ సిబ్లింగ్స్? మా చెల్లి ఇద్దరే కదా? ఇద్దరు. ఓకే. మా చెల్లి తను వైజాగ్లో ఉంటుంది. ఓకే. సో మీ సొంత ప్లేస్లోనే తను అక్కడ. సో ఇప్పుడు మీరు అంటే తండ్రి ప్రేమని అనుభవించని మీరు మీ పిల్లలకి మరి కొంచెం ఇబ్బందిగా ఉంటుందా? కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుందని? ఇప్పుడు ఉంటుంది, చాలా ఉంటుంది. అంటే అన్నీ కుదరవు కదా ఒక్కొక్కసారి. సరే, దిస్ ఇస్ టెంపరీ థింగ్ కాబట్టి. బట్ చాలా వాడు చిన్నవాడికైతే నేను బాగా అటాచ్డ్, చాలా ఇష్టం. నన్ను వదలడు అసలు, గమ్ములా అంటుకుంటాడు. ఓకే. వాడిని కొంచెం ఎక్కువ మిస్ అవుతుంటాను, వాడు అల్లరే అదంతా. బట్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వీడియో కాల్స్ అవి చేసుకుంటా. వీడియో కాల్స్ ఇప్పుడు ఆ సౌలభ్యం ఉంది కాబట్టి అదొకటి ఉంది కదా. అదే. సో అది కాకపోతే పర్సనల్ టచ్ మిస్ అవుతూ ఉంటాను చాలా. అదే. సో ఏంటి మీకేమన్నా వాళ్ళకి కూడా ఈ ఇంట్రెస్ట్లు ఏమైనా వస్తున్నాయా పిల్లలకి? వాళ్ళకి అసలు దీనిలో అది ఇప్పుడు ఏది మనం ఎవరిని ఆపలేము. అవును. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎందులోకి వెళ్ళాలనుకుంటారో. ప్రస్తుతానికి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మినిమం ఎడ్యుకేషన్ లేకుండా అసలు ఏ రంగంలోకి దిగకూడదు అనేది నా మినిమం. కరెక్ట్. బేసిక్ ఇది డిగ్రీ లేకుండా. ఆ తర్వాత ఏదైనా ఆ తర్వాత మన ఇష్టం, దేనిలో మాస్టర్ చేస్తాం, దేనిలో ఇంట్రెస్ట్ ఉంది దానిలోకి వెళ్తే మనకి. కొంతమందికి కెమెరా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి యాక్టింగ్ ఉండదు, కొంతమంది డైరెక్షన్లోకి ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమంది రైటింగ్ ఉండదు. ఈ ఫీల్డ్ కాకపోతే ఇంకోటి ఉండొచ్చు కొంతమందికి. కరెక్ట్. కొంతమంది ఊరికే ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అదేంటో ఓన్లీ సింగిల్గా వెళ్ళిపోతుంటారు ట్రావెలింగ్, అది ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్, అదొక ఇంట్రెస్ట్. కొంతమంది ఈ మధ్య ఆ రకమైన ఎక్కువ అయిపోతున్నారు అలాంటిది. అవును, ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మా వాడు కూడా, మా అబ్బాయి కూడా అవునా, వాడు వెళ్ళిపోతుంటాడు. అదేంటో అది మనకి ఎప్పుడు చూడడం లేదు. మనాలికి వెళ్ళిపోయాడు వాడు. అట్లా ఉంటుంది ఇవాళ ఫ్రెండ్స్తో కలిసి అలా ఉండాలి ఈరోజు. అది సో వాళ్ళు రేపు పొద్దున ఏమవుతారు అనేది మనం వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళ ఇంట్రెస్ట్ మనం కనిపెట్టగలిగితే చాలు. వాడి స్పోర్ట్స్లో బాగున్నాడు అంటే దాంట్లో ఎంకరేజ్ చేయొచ్చు. ఒకవేళ స్పోర్ట్స్లో దేనిలో బాగుంది, పర్టికులర్ స్పోర్ట్లో బాగున్నాడు అంటే ఎంత రేంజ్ కానీ తీసుకెళ్ళి వాడిని ఎంకరేజ్ చేయొచ్చు. లేదు ఇంకొక వేరే స్కిల్ ఉంది వాడిలో అంటే స్కిల్ కనిపెట్టాలి, వాళ్ళలో ఉన్న స్కిల్, దాన్ని బట్టి దానిలోకి పంపించడం. మనకి ఇష్టమైన జాబ్ అయితే మనం ఎంత కష్టమైనా చేస్తాం. 100% కరెక్ట్. అది అవును, అంతే. మనకి ఇష్టమైతే. లేదు అంటే ఎంత కంఫర్టబుల్ జాబ్ తీసుకెళ్ళి పెద్ద స్టీల్ ప్లాంట్ మేనేజర్ నువ్వు వెళ్ళి కూర్చోవాలి అంతే సంతకాలు పెట్టాలంటే కూడా చేయరు, బోర్ కొట్టేస్తారు. మనకు బేసిక్గా దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఇబ్బంది రాకుండా ఒక ఇంగ్లీష్ భాష నేర్చుకోవడమో లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే మనకు అదొకటి ఉండాలి కదా. కరెక్ట్. కమ్యూనికేషన్ చేయడానికి అదొకటి ఉండాలి. సో బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. దాని గురించి ఇంకా స్టడీస్ వాళ్ళది అయ్యేదాకా వాళ్ళు ఎటువంటి దీనిలోకి పంపించే ఉద్దేశం లేదు. పెళ్ళైన తర్వాత మీ ఫ్యామిలీ మీకు ఎంతవరకు సపోర్టివ్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే నాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్ అండి. నాకు మా మదర్ సైడ్ అందరూ, మా ఫాదర్ సైడ్ ఎవరు తెలీదు. ఓకే. సో మా మదర్ సైడ్ అందరూ కూడా, మా మదర్ వాళ్ళ సిస్టర్ కానీ మా పెద్దనాన్నగారు మా మామయ్య గారు అందరూ నాకు మంచి సపోర్టే. అదే ఫుల్లీ సపోర్ట్. మీ ఆవిడ మీ మిసెస్ అండ్ సపోర్ట్ అంటే ఏముంది, ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి చేయదు.
ఒకసారి చేయాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఒపీనియన్స్ సేమ్ ఉంటే ఇంకేముంది, మసాలా ఎక్కడ ఉంది? అవును, వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మనం ప్రశాంతంగా ఏ పని చేయలేము. అది ఆబ్వియస్లీ చేయలేము. ఇంక మరి తెగించి చేసేస్తే అది వేరే విషయం కానీ. సో అంటే సినిమా వాళ్ళంటే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది కదా మామూలుగా జనాలు. అంటే బిగినింగ్లో అలా ఉండేది స్టార్టింగ్లో, బట్ తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా అదే కాదు ఏంటంటే అంటే ఇప్పుడు టీవీ రంగంలో లేరు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు చూస్తుంటే ఈ మధ్యకాలంలో టీవీకి సంబంధించి టీవీ రంగంలో కొన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఒకరు సూసైడ్ చేసుకోవటం, అవును, ఒకళ్ళేమో యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేసి. ఈ మధ్య అవును, ఆమె పేరేంటి పవిత్ర జయరామ్ చనిపోయాడని చెప్పి చందు అనే అతను. మీకు పరిచయం అతను చందు? నాకు పరిచయం లేదు. ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళ మధ్య సంబంధాలు, అతనికి పెళ్ళయింది, ఆమెకి పెళ్ళయింది, వీళ్ళిద్దరూ మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండటం, ఇలాంటి కేసులు అంటే ఇలాంటి ఉదంతాలు ఎక్కువైపోతున్నాయి. అంటే ఇది ఇక సినిమా వాళ్ళు లేకపోతే టీవీ వాళ్ళు ఇట్లా ఉంటారు అనేది జనాల్లో ఒక రకమైన అన్ని రంగాల్లో ఉంటారు. కాకపోతే ఏంటంటే అన్ని రంగాల్లో ఉండడం కాదండి, బయట రంగాల్లోనే ఎక్కువ ఉంటారు. కాకపోతే అది న్యూస్ కాదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సింపుల్ అంతే. ఇప్పుడు ఎక్కడ ఒక రోడ్డు మీద ఇలియానా కాలు జారి పడిందంటే అది పెద్ద న్యూస్. ఎవరో అప్పలమ్మ పడిపోయిందంటే ఎందుకు న్యూస్? ఎవరు పట్టించుకుంటారు? అది సింపుల్. ఏ సినిమా వాళ్ళు ఏది చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో 20 మంది దొరికారు అంటే, ఇప్పుడు మొన్న హేమగారిది అయింది అక్కడ బెంగళూరు ఇష్యూ అయింది. అక్కడ 130 మంది దొరికారు. దాంట్లో హేమ 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 ఈ పేరే వచ్చింది తప్ప ఇంకేమొచ్చి ఎవరి పేర్లు వచ్చాయి? అదే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. అంటే ఆమె కూడా నేను హైదరాబాద్లో ఉండాలి, నాకేం సంబంధం లేదని చెప్పి ఆమె వీడియో ఇంకా అవన్నీ చాలా అది కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అయిపోయి అంతా కూడా మిస్టేక్లు అయిపోయాయి. కానీ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఇప్పుడు బయట ఎక్కడ చిన్న డంకెండ్ పట్టుకున్నా సరే ఎవరిది ఇప్పుడు 10-15 మందిని పట్టుకుంటారు, ఎవరి పేర్లు బయటకు వస్తాయి? అందులో మధ్యలో ఎవరైనా ఇండస్ట్రీ పర్సన్ ఉంటే తప్ప తాగి పట్టుబడ్డ సోయన్స్ అని పొద్దున డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డా ఇవన్నీ. సో ఇలాంటి అదే సినిమా వాళ్ళు అంటే ఇలాంటి అభిప్రాయం ఉంటుంది కదా. అంటే మీ ఆవిడకి మీకు ఇట్లాంటి విషయాల మీద ఎప్పుడైనా ఫైటింగ్లు జరిగినాయా? ఒక్కొక్కసారి చిన్న అంటే ఇప్పుడు మేము ఏదో ఒక మాల్కి వెళ్ళాము, వెళ్తే పిల్లలు నేను తను వెళ్తే అక్కడ ఒక్కొక్క బ్యాచ్ వచ్చారు, 8-9 మంది అమ్మాయిలు. వాళ్ళు వచ్చి సార్ ఫోటో అండి అన్నారు. సార్ ఫోటో అండి అడిగి వాళ్ళు ఎవరో తీస్తే అయిపోయేది. వాళ్ళు ఆ కెమెరా ఫోన్ తీసుకొచ్చి మా ఆవిడ చేతిలో పెట్టారు, మేడం ఫోటో తీయండి అని. ఆవిడకి కాలిపోయింది ఆబ్వియస్లీ. వీళ్ళందరూ నా పక్కన వచ్చి నిల్చున్నారు, ఈ అమ్మాయిలందరూ. మా ఆవిడేమో అక్కడి నుంచి తిట్టుకుంటూ ఫోటో. ఇంకా కారు ఎక్కిందా, నేను రాను, ఇంకా నీతోటి బయటికి రాను, ఇది ఇలాంటివి అవుతుంది. మా చిన్నోడేమో ఆడొకడు ఏదో పుండు మీద కారం చల్లినట్టు వాడి క్వశ్చన్లు ఉంటాయి. అమ్మ అందరూ డాడీని అడుగుతారు ఫోటో, నిన్నెందుకు అడగరు అని అంటాడు ఆడు. వాడికి తెలియదు, అదే అంతే కదా, అమాయకంగా ఇన్నోసెంట్ క్వశ్చన్ అది. అంటే వాడికి తెలియక అందరు డాడీని అడుగుతారు, నిన్నెందుకు ఎప్పుడు అడగరమ్మా ఫోటో కావాలి అని. అంటే మీ డాడీ యాక్టర్ రా, నేను కాదు కదా అందుకని ఏదో చెప్తా. ఇలాంటివి అవుతుంది. ఎక్కడో బయట ఏదో పార్టీలు ఉంటాయి కదా, పార్టీలో ఎక్కడో ఎవరో ఫోటోలు తీసుకుని అవి ఏం చేస్తారు, పోస్ట్ చేస్తారు పొద్దున ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో ఏదో పోస్ట్ చేస్తారు. లేకపోతే వాళ్ళ దీంట్లో పెట్టుకుంటారు కదా వాట్సాప్ స్టేటస్. కరెక్ట్, స్టేటస్లు వాటిలో పెడతారు. ఎవరో ఈవిడికి పంపిస్తారు, ఇగో మీ ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆహా రాత్రి బాగానే పార్టీ అయినట్టుంది, ఇది ఇలా అదే ఈవిడ టైం పాస్ అయినట్టుంది. టైం పాస్ ఈవిడ ఎవరో అసలు మీద పడిపోతుంది, అసలు చేతులు వేసేసుకుని చాలా ఉందే మ్యాటర్ ఇలాంటివి. అదే అందువల్ల సినిమా వాడితో తప్పదు మరి ఇట్లా. అదే చెప్తాను నేను ఇప్పుడు, ఫోటోలు ఏముంది బాగా అవుతుంది.
నన్ను చేసుకున్నా తప్పదు ఇవి తప్పదు. కాకపోతే ఏంటంటే ఆ అవతల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తుంటారు కదా అక్కడ. వాళ్ళు ఇంకా పెద్ద చేస్తారు పెద్దవాళ్ళు. చూడవే మన అమ్మాయి వాళ్ళ ఆయన చూడు ఇలా ఫోటోలు అసలు ఏమి లేని దాన్ని ఏదో ఉన్నట్టు ఇంకా ఏదో 2 మాటలు ఎక్కించేసరికి అలిగి ఇంకో 2 రోజులు మాట్లాడడం అనేసి తెలుసులే ఇలాంటివన్నీ ఏముంది కామన్. కాదు ఇట్లాంటి చిన్న చిన్న చెప్పుకోవడానికి బాగుంటాయి, ఇట్లా సరదాగా చెప్పుకోవడానికి బాగుంటాయి. అంతేగాని మీకు పెద్ద ఇదైతే ఏముండదు కదా, తెలుసు మీకు అండర్స్టాండింగ్ పర్సన్ అనేది కదా. అది నన్ను నిజంగానే చాలా అండర్స్టాండ్ చేసుకున్నట్లు లెక్క. నన్ను భరించడం చాలా కష్టం ఇలాంటిది. అది ఇండస్ట్రీలో మిత్రులు అంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు? నాకు తారక్ బాగా క్లోజ్, అందరికన్నా జూనియర్ ఎన్టీఆర్ అంటే హీరో రాజీవ్కి బాగా. రాజీవ్ ఫస్ట్ నుంచి రాజీవ్ బాగా క్లోజ్. నేను యాక్టింగ్ ఇది చేసింది వాళ్ళ దేవదాస్ కనకాల గారి దీంట్లో, లక్ష్మీ మేడం దేవదాస్ గారి దీంట్లో. సో రాజీవ్ ఫస్ట్ నుంచి రాజీవ్ అందరూ మొత్తం బాగా ఫ్రెండ్స్. మన ఛత్రపతి చంద్రశేఖర్ ఇది తారక్ ఎప్పుడు క్లోజ్ అయ్యాడు మీకు అట్లా? అంత స్టూడెంట్ నెంబర్ 1 అప్పటి నుంచి స్టూడెంట్ నెంబర్ 1 టైం. మీకు రాజీవ్ కూడా ఆ సినిమా నుంచేనా? రాజీవ్కి ముందర సినిమా అంటే రాజీవ్కి ఆ సినిమా నుంచే, కానీ కొంచెం ముందు అంటే వాళ్ళ షూటింగ్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. సో ఒక 2 months నుంచి రాజీవ్ ట్రావెల్ చేస్తున్నాడు స్టూడెంట్ నెంబర్ 1 తోటి. రాజీవ్ విలన్ కదా దాంట్లో. అవును. సో అప్పటికే రాజీవ్ బాగా క్లోజ్. ఆ తర్వాత రాజీవ్ తారక్ని పరిచయం చేశాడు నాకు. పరిచయం చేసి అలా ఇంకా అక్కడి నుంచి బాండింగ్ అనమాట బాగా. చాలా తను కూడా అంటే ఒక ఎంత పెద్ద స్టార్ అయిపోయినప్పటికీ కూడా అలాంటి ఏమీ లేకుండా అస్సలు ఎప్పుడైనా తను అంటే స్టార్టింగ్లో తన కెరీర్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళందరితో కూడా అతను అలాంటి బాండింగ్ని కంటిన్యూ చేయడం అనేది అందరూ చేయరు. అంటే అప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడు ఆ ఏజ్ బట్టి, టీనేజ్ బట్టి చాలా అల్లరిగా ఉండేవాడు, విపరీతమైన అల్లరి ఉండేది. ఇప్పుడు బాగా సోఫిస్టికేటెడ్ అంటే బాగా ఇది మెచ్యూర్డ్ మ్యాన్ అయిపోయాడు. ఎప్పుడైతే వైఫ్ పిల్లలు అయిన తర్వాత ఇంకా బాధ్యతలు పడిన తర్వాత ఇప్పుడు కంప్లీట్లీ మెచ్యూర్డ్. మాట్లాడితే ఎంత మెచ్యూర్డ్ టాక్స్ అనమాట. అసలు అలా ఉండేది. 10 నిమిషాలు నా ముందు ఉండాలి, ఫోన్ పెట్టప్ కానీ కట్ చేసేస్తాడు. ఎక్కడ మేదిపట్నంలో ఉండేవాడు, ఇక్కడి నుంచి వెళ్ళాలి 10 నిమిషాలు ఈ ట్రాఫిక్లో వినడు, అలా ఉండేది. పని చేసేవాడా? హాఫ్ అన్ అవర్లో ఫిల్మ్ సిటీలో ఉండాలంటాడు. హాఫ్ అన్ అవర్లో ఫిల్మ్ సిటీలో ఉండడం ఇక్కడ దగ్గర ఉందా? అప్పుడు మనకు అవుటర్ రింగ్ రోడ్ లేదు, ఇటు నుంచి వెళ్ళాలి ఈ ట్రాఫిక్లో పడి కొట్టుకుంటూ. సో అట్లా అవి కూడా ఒక మంచి మెమరీసే కదా. అంటే అలాంటి కుర్రాడు తను శాంతినివాసం పుణ్యమా అని అందరూ రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ లోనే ఉండేవాళ్ళు, దేవులాడ వాళ్ళు అక్కడే. రాజమౌళి గారు, నేను, వరగారు, ఇప్పుడు మన ముళ్ళపూడి వరగారు, వెంకటరమణ, హర్ష కానీ మేమంతా శాంతినివాసం చేస్తున్నన్నాళ్ళు 2-3 years కూడా అదే కాంపౌండ్ మాకు అడ్డ. సాయంత్రం అయితే అక్కడే కలవడం అందరూ మొత్తం బ్యాచ్ అందరూ. ఆ కుటీరల్లా ఉండేది, అక్కడ కూర్చునే వాళ్ళం, టీలు తాగుతూ అక్కడ మాట్లాడుకుంటూ అక్కడ కూర్చునే వాళ్ళం. ఫైనల్ క్వశ్చన్, బాలకృష్ణ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేయటం. బాలకృష్ణ గారు ఈజ్ అ జెమ్ అండి, ఈజ్ అ జెమ్. ఆయన గురించి ఏవో బయట మాట్లాడుతుంటారు కానీ ఆయన ఈజ్ అ చైల్డ్ మెంటాలిటీ పర్సన్. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చాడు కదా. ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయనకి కూడా రాజకీయాలు చేయడం తెలియదండి. ఆయన జెన్యున్గా ఓపెన్గా ఉండే వ్యక్తి, రాజకీయాలు చేయడం అసలు తెలియదు. ఆయనకి ఏంటంటే మనుషులు కావాలి చుట్టూ, ఆయనకి ఇష్టమైన మనుషులు, ఆయనకి నచ్చిన మనుషులు. ఆయన చాలా తక్కువ మందిని లైక్ చేస్తారు, అంటే మీలో ద్వేషిస్తారని కాదు, ఆయన క్లోజ్ అవ్వడం చాలా తక్కువ మందితో క్లోజ్ అవుతారు. నచ్చాలి, మనిషి నచ్చాలి, నచ్చితే ఇంకా అసలు వదలరు. ఏది నా కళ్ళెదురుగానే మన నెక్స్ట్ సినిమాలో సమీర్ ఉండాలి అని చెప్పిన సందర్భాలు చాలా చూశాను నేను. ఓపెన్ అలా చాలామంది హీరోలు చెప్పరు, అంతే కదా, చెప్పరు. మన నెక్స్ట్ సినిమాలో ఉండాలి సమీర్ ఉండాలి అని నేననే కాదు, ఇంకా ఎవరైనా సరే
ఇంకొక శ్రవణ్ అని ఎవరైనా ఉండాలి అని ఆయనకి నచ్చిన వాళ్ళు ఆ బ్యాచ్ ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు ఆయన. అండ్ ఆయనతో కూర్చుంటే ఏంటంటే రామారావు గారి గురించి అలా ఎవ్రీడే మనకి దాన్ని ఏమంటారు ఒక పురాణం లాగా రోజు మనకి అంత నాన్నగారిని అంత అభిమానిస్తారు ఆయన. అవును, అసలు మాట్లాడితే సెంటెన్స్కి చివరి ఒక నాన్నగారు, బిగినింగ్ ఒక నాన్నగారు. ఇంకా నేను ఇద్దరు వ్యక్తులను చూశానండి అంతలాగా ఫాదర్ని ప్రేమించేవాడు. అంటే స్మరణ అంటే మాటి మాటికి తలుచుకోవడం, అంటే వాళ్ళ భాగం అన్నమాట. ఇక వాళ్ళ భాగం మాటి మాటికి నాన్నగారు 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 అని తలుచుకోవడం. నేను ఇద్దరు చూశాను, ఒకటి బాలకృష్ణ గారు, ఇంకోటి ప్రభు గారు. ఓకే, శివాజీ గారు కొడుకు ప్రభు గారు. వీళ్ళిద్దరూ అయ్యో అస్సలు మాట్లాడితే ఆయన అప్ప 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 ఇది పన్నారు, అప్ప అది పన్నారు, అప్ప ఇప్పుడు ఉన్నారు, అప్ప ఇప్పుడు ఉన్నారు. ఆయన మొత్తం రెఫరెన్స్ కదా. అవును, మొత్తం కేస్ హిస్టరీ కదా అయింది. శివాజీ గణేష్ ఈ రోల్ అంటే రెఫరెన్స్ ఆయన. అలాగా ఒక పాటే గ్రంథం, ఆ గ్రంథం. అలాగే ఇక్కడ మనకి రామారావు గారు. సో వీళ్ళిద్దరూ లెజెండ్స్ కొడుకులు వీళ్ళిద్దరూ. కానీ అంతలాగా తలుచుకోవడం తండ్రిని చాలా చేయరు. అవును, ఈయన కూడా తండ్రి చేసినటువంటి పాత్రని ఈయన కూడా అన్ని రకాల పాత్రలు చేయటం. అవును, జానపదం చేసి మెప్పించారు, పౌరాణికాలు చేసి మెప్పించారు. అవును, అది అవును, ఆయనకే చెల్లింది అది. అంతే, తర్వాత ఆయన దగ్గర నుంచి ఈయనకే వచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ సమీర్ గారు. వెల్కమ్. సో మీ మంచి మంచి క్వశ్చన్లు అడిగారు, రొటీన్ ఇంటర్వ్యూలా కాకుండా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏదైతే ఇక ఫ్యూచర్లో అంతా కూడా ఇందాక మీరు నాతో ఏవైతే మాట్లాడారో, సో అటువంటి మంచి మంచి పాత్రలు, సో దర్శకులు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి పిలుపు రావాలని, మీరు కూడా కలవటం మొదలు పెట్టాలని నేను కూడా మొదలు పెట్టాను నిజంగానే. సో మీరు ఇప్పుడు దాకా ఎవరు డైరెక్టర్లు అయితే చేయాలనుకుంటున్నారో ఆ డైరెక్టర్లు అందరితోటి కలిసి పనిచేయాలని, ఇప్పుడు చేసిన వాటికంటే కూడా మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్, డ్రీమ్ క్యారెక్టర్స్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిరకాలం ఇలా ఆరోగ్యంగా ఆనందంగా ఇప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.